many are happy having a Bible in your hand? ఎంతమంది మీ చేతిలో బైబిల్ ఉన్నందుకు ఆనందంగా ఉన్నారండి? You are holding the promises of God. ఓ దేవుని యొక్క వాగ్దానాన్ని మీరు చేతితో పట్టుకుంటూ ఉన్నారు. Lift your Bible. మీ చేతులు మీ బైబిల్ పైకెత్తండి. Say, మీ బైబిల్ పైకెత్తి చెప్పండి. everything I require for my lifetime, నా జీవితములకు నాకు ఏదైతే అవసరమై ఉన్నాయో is with me. ఇది నాతో ఉంది. చెప్పండి. Everybody say, ప్రతి ఒక్కరు చెప్పండి. whatsoever I require in my నా lifetime, జీవితంలో నా జీవిత కాలంలో ఏదైతే అవసరమైనది ఉందో is with me. అది నాతోనే ఉంది. No doubt. ఏ సందేహము లేదు. If there is any doubt, ఏదైనా సందేహం ఉంటే you have to clear it tonight. ఇవి ఇప్పుడే ఈ రాత్రి కాల సమయంలో పరిశుభ్రపరచుకోవాలి. Just say every promises, ప్రతి ఒక్కరు చెప్పిన ప్రతి వాగ్దానము, every words written in there, ఇందులో రాయబడిన ప్రతి వాక్యము, promises are there. ఈ వాగ్దానాలు ఉన్నాయి. Healing is there. స్వస్థత ఉంది. Prosperity is there. అభివృద్ధి ఉంది. Miracles is there. అద్భుతాలు ఉన్నాయి. Oh, eternal life is there. ఓ నిత్య జీవం ఇందులో ఉంది. It belongs to me. ఇది నాకు చెందినది. It's given for me. ఇది నా కొరకు ఇవ్వబడింది. Lord, I'm taking it tonight. ప్రభువా, ఈ రాత్రి నేను దీన్ని తీసుకుంటూ ఉన్నాను. Come on, people of God. ఓ దేవుని ప్రజలారా చెప్పండి. బైబిల్ పైకెత్తి, బైబిల్ I'm taking పైకెత్తి. it. దీన్ని పొందుకుంటున్నాను. Let the devil see you are taking the word of God. అపవాది మీరు ఈ యొక్క వాక్యాన్ని పొందుకోవడం, అపవాదిని చూడనివ్వండి. How can you overcome the trouble? ఏ విధంగా నీ సమస్యను నువ్వు జయించగలవు? How can you flee out the devil? ఏ విధంగా దయ్యము నుండి నువ్వు విడిపించబడగలవు? When you take the word of God in your hand. వాక్యమును నీ చేత్తో నువ్వు తీసుకున్నప్పుడు The problem is this. సమస్య ఇదేనండి. We never మనం ఎట్టి పరిస్థితుల్లో looks this holy book for deliverance. ఈ విడుదల కొరకు ఈ పవిత్ర గ్రంథాన్ని మనం చూడము. You know the words in the Bible. బైబిల్లో ఉన్న వాక్యాలు నీకు తెలుసు. But how many of you know the depth of that word? ఎంతమందికి ఆ వాక్యం వెనకాల ఉన్న లోతు తెలుసండి? Think for a moment, people of God. ఒకసారి ఆలోచించండి దేవుని ప్రజలారా. We know the Bible like a story. ఇదిగో బైబిల్ అనేది మనకు ఒక కథనం అనే కొంతమందికి తెలుసు. But in every word, ప్రతి వాక్యం there వెనకాల is life. జీవితం ఉంది. A time came ఒక సమయం వచ్చింది when Jesus got prepared for a powerful ministry. యేసు ప్రభు ఒక శక్తివంతమైన పరిచర్య కొరకు సిద్ధపడినప్పుడు For 40 days he fasted. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నారు. I like the word written over there. అక్కడ రాయబడిన వాక్యం నాకు చాలా ఇష్టమైనదండి. The Spirit of the Lord led him to the desert. దేవుని యొక్క ఆత్మ ఆయన అరణ్యములోనికి తోడుకుని పోయెను. Who forced him? ఎవరు ఆయన్ని బలవంతం చేశారు? Think for a moment. ఒకసారి ఆలోచించండి. In the crowd, anybody doing the holy ministry of God, lift your hands, please. ఏమండి, ఈ కింద ఉన్న గుంపులో ఎవరైనా పరిచర్య చేస్తున్న వాళ్ళు ఉన్నారా? సేవకులు. Anybody likes to do the will of God? ఒకవేళ దేవుని యొక్క చిత్తాన్ని చేయాలని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు పైకెత్తండి. Those who are doing the ministry, lift your hands. ఓ పరిచర్య చేస్తున్న వారు సేవకులు చేతులు పైకెత్తాలి. కింద ఉన్న వారిలో. Listen carefully, please. జాగ్రత్తగా వినండి సేవకులారా. The Spirit of the Lord దేవుని యొక్క ఆత్మ led him to go to the desert for fasting. ఆయన అరణ్యములోనికి వెళ్ళేటట్లు చేస్తుంది. How we are fasting? ఏ విధంగా మనం ఉపవాసం ఉంటూ ఉన్నాం? Is the Spirit letting hallelujah forcing you to do that? ఆత్మ నిన్ను ఆ విధంగా నిన్ను బలపరుస్తుందా? Think. ఆలోచించండి. Jesus, I give you praise. యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Unless getting a message from the Holy Spirit, పరిశుద్ధాత్మ నుండి సందేశాన్ని పొందుకుంటేనే గాని, unless getting a guidance from the Holy Spirit, పరిశుద్ధాత్మ నుండి నువ్వు సూచనలు పొందుకుంటేనే గాని don't go for fasting. నీవు ఉపవాసము చేయడానికి వెళ్ళవద్దు. Why we are fasting? ఎందుకు మన ఉపవాసం To get ఉంటున్నాం? a job, ఓ ఉద్యోగం పొందుకోవడానికి, to get married, వివాహం అవ్వడానికి, to get a car, ఓ కారు పొందుకోవడానికి, to get home. ఓ మంచి ఇల్లు పొందుకోవడానికి. Fast, బలవంతము. fast ఉపవాసం ఉండడం. to live with God. దేవునితో జీవించడానికి ఉపవాసం ఉండండి. Lift your hands and give a praise నీ to the చేతుల Lord. పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లించగలరా? This is what I am saying. ఇదే నేను చెప్తున్నానండి. Real words are given. ఓ నిజమైన మాటలు ఇవ్వబడి ఉన్నాయి. If I sing Goppa Devudu, everybody will dance. గొప్ప దేవుడు అని నేను పాట పాడితే అందరూ కూడా నాట్యం చేస్తారు. Esayya Goppa Devudu. యేసయ్య గొప్ప దేవుడు అని పాట పాడితే అందరూ నాట్యం చేస్తారు. Hallelujah. హల్లెలూయా. One of my small brother is there whose name is Hanok. ఓ హానోక్ అని ఒక చిన్న సహోదరుడు నాకు ఉన్నాడండి. He used to sing and worship. ఆయన ఓ పాటలు పాడి ఆరాధన చేస్తూ ఉంటాడు. But in real time, ఓ వాస్తవ సమయంలో he's afraid how to face tomorrow. ఏమండి రేపటి దినాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని భయపడుతూ ఉంటాడు. Hallelujah. Hallelujah. On the stage Goppa Devudu. ఓ వేదిక మీద మాత్రం గొప్ప దేవుడు అని డాన్స్ చేస్తాడు, నాట్యం చేస్తాడు. That night he came to my room. ఆ రాత్రి నా గదిలోనికి వచ్చారు ఆయన. Said, ఆయన చెప్పారు, I'm having a trouble. అయ్యా నేను సమస్యను కలిగి ఉన్నాను. What you sung there? అక్కడ నువ్వు ఏ పాట పాడావు? I said, what you sung there? నువ్వు అక్కడ ఏ పాట పాడావు అని అడిగాను.
please sing that song. I like that. ఒకసారి ఆ పాట నాకు చాలా ఇష్టమయ్యా, మరోసారి పాడి వినిపించండి. I don't know meaning of Telugu. అయ్యా తెలుగు యొక్క అర్థం నాకు తెలియదండి అసలు. One thing I know, గొప్ప దేవుడు means big. ఒక్కటి మాత్రం తెలుసు, గొప్ప దేవుడు అంటే big, పెద్దోడు. He sung that song again. ఏమండి ఆ పాట పాడాడు? What's the meaning? అయ్యా దాని అర్థం ఏంటి? Our God is great God. మన దేవుడు గొప్ప దేవుడు. Now why did you come to me? ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా? He kept silent for a little time. ఆయన కొద్ది సమయం నిశ్శబ్దం అయిపోయాడండి. Hallelujah. హల్లెలూయా. Are you with me? మీరు నాతో ఉన్నారా? Are you with me? మీరు నాతో ఉన్నారా? Fast. ఉపవాసం ఉండండి. To live with God. దేవునితో కలిసి జీవించడానికి Fast. ఉపవాసం ఉండండి. Get every time the presence of God. ప్రతి సమయమందు దేవుని యొక్క ప్రసన్నత పొందుకోవడానికి ఉపవాసం ఉండండి. Hallelujah. హల్లెలూయా. We never fast for car. ఏమండి కారు కోసం ఉపవాసం ఉండడం కాదు. We never fast for getting meetings. ఏమండి ఏదో ప్రార్థనలు పొందుకోవడానికి ఉపవాసం ఉండమండి. We never fast for getting builded. ఏమండి ఏదో పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవడానికి ఉపవాసం ఉండము. Don't fast for materialistic things. ఏమండి ఈ యొక్క ప్రకృతి సంబంధమైన వాటి కొరకు ఉపవాసం ఉండడం కాదు. Fast to sit with Jesus. యేసయ్యతో కలిసి కూర్చోవడానికి ఉపవాసం ఉండండి. Hallelujah. హల్లెలూయా. This type of fasting Jesus did. ఇలాంటి ఉపవాసమైన యేసయ్య చేస్తా 40 days and 40 nights. 40 పగళ్ళు 40 రాత్రులు He sat with the Father in heaven. పరలోకమందున తండ్రితో ఆయన కలిసి కూర్చున్నారు. Where he fasted. ఎక్కడ ఉపవాసం ఉన్నాడు? He fasted for ministry. ఎవరి పరిచర్య కొరకు ఉపవాసం ఉన్నాడు? I am sitting for prophecy. నేను ప్రవచనం కొరకు కూర్చుంటున్నాను. Daddy, I am sitting for healing. తండ్రి నేను స్వస్థత కొరకు ఉపవాసం ఉంటున్నాను. Daddy, I sit for making a church. ఒక చర్చి ప్రారంభించడానికి ఉపవాసం కూర్చుంటున్నాను. Tonight, ఈ రాత్రి every pastor put a remark upon me. Never again call this brother. ఇదిగో ప్రతి పాస్టర్ గారు కూడా నా మీద ఒక రిమార్క్ పెడతారని, మరలా ఇలాంటి పాస్టర్ గారిని ఎప్పుడు పిలవద్దు. Hallelujah. హల్లెలూయా. Confirmed. ఖచ్చితంగా నేను But I will speak what the Spirit says. ఆత్మ ఏదైతే చెప్తుందో దాన్ని నేను మాట్లాడతాను. Fast. ఉపవాసం ఉండండి. Only for godly purposes. దైవికమైన ఉద్దేశములతో మాత్రమే. Why? ఎందుకు? That you may have everything possible. తద్వారా నువ్వు సమస్తము సాధ్యపరచుకోగలవు. హల్లెలూయా. The Lord is with you like that. ప్రభువు నీతో ఉంటే హల్లెలూయా Lift you up. ఆయన నిన్ను పైకెత్తుతాడు. He is too heavy. ఆయన చాలా బరువుగా ఉన్నాడండి. Again God gave me blessing to lift him up. దేవుడు మరలా నిన్ను పైకెత్తడానికి నాకు ఆశీర్వాదం ఇచ్చాడు. Jesus, I give you praise. హల్లెలూయా. ప్రభువా స్తోత్రాలు. If once ఒక్కసారి this God is with you, ఆయన నీతో ఉంటే the దేవుడు Lord is with you, ఆ ప్రభువు నీతో ఉంటే He will honor you. ఆయన నిన్ను He ఘనపరుస్తాడు. will honor you. ఆయన నిన్ను ఘనపరుస్తాడు. Nobody needs to call you on the stage. ఎవరు కూడా నిన్ను వేదిక మీదకి పిలక్కర్లేదు. Oh Jesus, I give you praise. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. This is the way God honors His people. ఈ విధంగా దేవుడు తన ప్రజలను ఘనపరుస్తాడు. Are you with me? మీరు నాతో ఉన్నారా? అదో ఇల్లందు దగ్గరే ఉన్నారా? ఇంటి దగ్గర ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. అదో చర్చ్ కన్స్ట్రక్షన్ దగ్గరే ఉన్నారా? చర్చి నిర్మాణం దగ్గర ఉన్నారా? నీ పిల్లల కోసం జాబ్ కోసం ఉన్నారా? పిల్లల కోసం జాబ్ కోసం ఆలోచిస్తూ ఉన్నారా? Sit with Jesus. యేసయ్యతో పాటు కూర్చోండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. People says కొంతమంది చెప్తున్నారు, here to something. ఆయన నుండి ఏదో ఒకటి వినడానికి మేము ఇక్కడ ఉన్నాం. I am looking to get him call my name. నా పేరు పిలవబడాలని నేను ఇక్కడ ఉన్నాను. వద్దు. Tonight, ఈ రాత్రి listen the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వినండి. These are the end times. ఇది చివరి దినాలు. He is calling everyone. ఆయన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. My son, can you spend a little time with నా me? కుమారుడా నాతో పాటు కొద్ది సమయాన్ని గడపగలవా? నా కుమార్తె, Can you sit with me for a little time? కొద్ది సమయం నాతో పాటు కూర్చోగలవా? Are you with me? మీరు నాతో ఉన్నారా? I know. నాకు తెలుసు. It hurts. ఇది కొంతమందిని బాధ కలిగిస్తుంది. It hurts your heart. మీ హృదయాన్ని బాధ కలిగిస్తుంది. Breaks your heart. మీ హృదయాన్ని పగలగొడుతుంది. It breaks your heart. మీ హృదయాన్ని పగలగొడుతుంది. My brother, I never call anybody for demo. God told me to get you over here. నా సహోదరుడు ఎవరిని కూడా నేను ఏ ఉద్దేశం లేకుండా నేను మాదిరిగా పిలను. దేవుడు పిలవమని చెప్పాడు, అందుకని నేను పైకి పిలిచాను మిమ్మల్ని. Hallelujah. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. Are you ready to hear again? ఏమండి మరలా వినడానికి సిద్ధంగా ఉన్నారా? Or release your pain and go home with healing. మీ బాధ నుంచి విడుదల పొంది ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా? Tonight, ఈ రాత్రి don't get healed and go home like that. స్వస్థత పొందుకుని ఆ విధంగా తిరిగి వెళ్ళొద్దు. Tonight, go with a healer. ఈ రాత్రి స్వస్థపరచు వారితో పాటు వెళ్ళండి. Hallelujah. 40 days, 40 రోజులు, 40 nights, 40 రాత్రులు the Spirit of the Lord దేవుని యొక్క ఆత్మ led Jesus యేసుని to the desert. అరణ్యంలోనికి నడిపించింది. And he said, ఆయన చెప్తున్నాడు, he never forced.
ఓ బలవంతం చేయబడలేదండి. The priest never said, hallelujah Jesus, go and fast for 40 days. ఇదిగో ఏ ప్రవక్త కూడా యేసు ప్రభుతో వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండని చెప్పలేదు. Fast for 40 days in the desert. యేసు ప్రభు వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండని ఎవరి చేత చెప్పలేదు. Did anybody? ఎవరైనా చెప్పారండి ఆయనకి? ఎవరైనా చెప్పారా? Think. ఆలోచించండి. I don't know why the message came. ఎందుకు ఈ వర్తమానం వచ్చిందో నాకైతే తెలియదు. I was about to preach from Hebrews 10. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం నుంచి నేను మాట్లాడడానికి సిద్ధపడ్డాను. See the spirit of the Lord where is leading me. కానీ దేవుని యొక్క ఆత్మ నన్ను ఎటు నడిపిస్తుందో చూడండి. Why we fast? ఎందుకు మనం ఉపవాసం ఉంటున్నాం? Are we fasting for materialistic thing that is going to be destroyed? కేవలము నాశనమైపోయే ప్రకృతి సంబంధమైన విషయాల కొరకు ఉపవాసం ఉంటున్నారా? Or are we fasting for eternity? ఒకవేళ నిత్యత్వం కొరకు మీరు ఉపవాసం ఉంటున్నారా? For this need, కొంతమంది వచ్చి అవసరం నిమిత్తం అయ్యా నాకు ఈ అవసరం ఉంది నా కొరకు ప్రార్థించండి I అంటారు. will say I will give a training period. నేను చెప్తాను ఒక తర్పీదు కాలాన్ని వాళ్ళకి 5 years fast. 5 సంవత్సరాల Per ఉపవాసం. day in a week. ఓ పగలు పడండి. Per day in a week. ఇదిగో ఒక రోజు వారానికి ఒక రోజు అండి. Sitting automatically they will understood. ఓ కూర్చుంటే మామూలుగానే వాళ్ళకి అర్థమైపోద్దండి. Are you with me? మీరు నాతో ఉన్నారా? Touch your co-believer మీ పక్క విశ్వాసం and తాకండి. say, listen carefully. వారితో చెప్పండి, జాగ్రత్తగా వినండి అని I will చెప్పండి. preach and go today. ఓ నేను బోధించబడుతూ ఉన్నాను. Whether anybody will preach it or not, I don't know. ఏమండి ఎవరైనా బోధిస్తారో లేదో నాకైతే తెలియదు ఇలాంటి మాటలు. No one will give and preach like this. ఏమండి ఇలాంటి బోధన ఎవరు కూడా ఇవ్వరు. I'm damn sure nobody will preach like this. ఏమండి ఈ విధంగా ఎవరు కూడా బోధించరు. నేను చెప్పగలను, చేసుకో. Stand up. నిలబడు. 10 people, 10 మంది ప్రజలు, 10 lepers 10 మంది కుష్ఠరోగులు got healed. స్వస్థత పొందారు. How many? ఎంతమంది అండి? ఎంతమంది? How many? ఎంతమంది అండి? I can't hear you in the back. ఏమండి వెనకాల వారిని అడుగుతున్నాను. 10 got healed. 10 మంది స్వస్థత పొందుకున్నారు. Yes, he said yes. అవునయ్య అవును. Yes master, 10. అవునండి 10 మంది స్వస్థత పొందుకున్నారు. Among one is me. అందులో నేను ఒక్కనయ్యా. Why did you come? అయితే ఎందుకు వస్తున్నావు? I know what you did for me. అయ్యా నీవు నా కోసం ఏదైతే చేసావో అది నాకు తెలుసయ్యా. Tonight, ఈ రాత్రి some people are sitting here. కొంతమంది ఇక్కడ కూర్చున్నారు. Miracle kosam. ఓ అద్భుతాల కోసం, Deliverance kosam. విడుదల కోసం. Tonight, ఈ రాత్రి Jesus never looks those people. ప్రభు వారిని చూడడం లేదు. He is looking the people who are about to follow the Lord. ఆయన వెంబడించు వారి కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. Okay. ఓకే, Come back. వెనక్కి రండి. Okay. సరే, You got healed. నువ్వు స్వస్థత పొందుకున్నావు. He says, అని చెప్తున్నాడు. I know master what you have done for me. ఓ యజమానుడా నువ్వు నా కోసం ఏదైతే చేస్తావో అది నాకు తెలుసయ్యా. Hallelujah. హల్లెలూయా. He said, go back to your home. అని చెప్తున్నాను, నీ ఇంటికి వెళ్ళు. Show yourself to the loved ones. ఇదిగో నీ ప్రియులైన వారికి నిన్ను చూపించుకో. Spread what the Lord has done for you. ప్రభువు నీ కోసం ఏదైతే చేశాడో దాన్ని ప్రకటించయ్యా. If we go and meet that man, ఏమండి ఒకవేళ మనం గనికి వెళ్ళి అతను కలిగి అక్క గెనసరత్తు అక్క సరసున the Lord used this boat to preach the gospel. ఇదిగో దేవుడు అతని యొక్క పడవను అతని యొక్క నావను సువార్త ప్రకటించడానికి వాడుకున్నాడు. Touch your co-believer. మీ పక్క విశ్వాసం ఒకసారి తాకండి అమ్మా. Touch. తాకండి. Beat fast. ఒక గట్టిగా కొట్టండి. Today more crowd is there. ఈ రాత్రి ఎక్కువ మంది జనసమూహం ఉన్నారు. Some ladies heard that we are getting chance to hit our loved ఓ ones. కొంతమంది స్త్రీలు విన్నారట, మన ప్రియులైన వారిని కొట్టడానికి అవకాశం ఇస్తున్నారు సభలోని విన్నారట. Touch, come on, touch and say. తాకండి, పక్కోళ్ళు తాకండి, కొట్టండి. Those who are sitting in the chairs. ఓ కుర్చీలో కూర్చున్న వారు కూడా ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని. అలాగే First తాగుతున్నారండి. night husband touched the wife. మొట్టమొదటి రాత్రి భర్త తన భార్యను ఎలా తాగుతాడో అలా తాగుతున్నారు కొంతమంది. అయ్యో Touch fast. ఓ గట్టిగా తాకండి. Say. చెప్పండి. Listen carefully. జాగ్రత్తగా వినమని చెప్పండి వారితో. His condition was very bad. ఎవడి తన యొక్క స్థితి చాలా చెడుగా ఉంది. Whole night this man worked. రాత్రంతా ఆయన పని చేశాడు. Couldn't catch any fish. ఏ యొక్క చేపను కూడా పొందుకోలేదు. But after the message of Jesus, యేసుక్రీస్తు వర్తమానం తర్వాత he asked him ఆయన అడిగాడు to cast his net again. ఇదిగో ఆ యొక్క వలలు మరలా వేయమని అడిగాడు యేసు. Maybe ఒకవేళ when you are sitting here, నీవు ఇక్కడ కూర్చుంటూ ఉన్నావా, your all hopes are lost. నీ యొక్క నిరీక్షణలంతా కూడా నువ్వు కోల్పోయి ఆశలన్నీ కోల్పోయి నువ్వు ఇక్కడ ఉండవచ్చు. But Jesus says, యేసయ్య చెప్తున్నారు, cast your nets again. ఇదిగో మరలా మీ వలలు వేయండి. Tonight the Lord says, ఈ రాత్రి ప్రభువారు cast చెప్తున్నారు, it again. మరలా వేయండి మీ వలలు. Are you ready to cast it? ఏమండి మరలా వేయడానికి సిద్ధంగా ఉన్నారా? Are you ready to praise the Lord? ప్రభువును స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారా? Are you ready to pray to the Lord? ఓ ప్రభువుకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారా? Don't pray, don't. Is praises coming? ఆ స్తుతి వస్తున్నప్పుడు Or curses coming? ఓ స్తుతులు బయటకు వస్తున్నాయా, శాపములు Or బయటకు complaints వస్తున్నాయా? coming? ఒకవేళ ఫిర్యాదులు బయటకు వస్తున్నాయా?
Tonight, ఈ రాత్రి Lord is asking to some people. ప్రభువారు కొంతమంది ప్రజలు అడుగుతున్నారు. Still some didn't have their earlier things to be done. ఇంకా కొంతమంది జీవితాల్లో వారికి జరగవలసిన కార్యాలు జరగడం లేదు. Still your needs are away from your life. ఇంకా నీ అవస్థలు నీ జీవితం కంటే దూరంగానే ఉన్నాయి. But if you once again మరొకసారి cast your net again like Peter did, పేతురు చేసినట్లుగా నీ వలలు వేస్తే, can you believe once more? నువ్వు మరోసారి నమ్మిక ఉంచగలవా? Can you believe he can do it? ఆయన దాన్ని చేయగలడని మరోసారి నమ్మిక ఉంచగలవా? Everything is possible for him who believes. ఆయన యందు నమ్మిక ఉంచు వారికి సమస్తము సాధ్యమే. What is our keyword? ఏమండి మన యొక్క మూల వాక్యం ఏమిటి? They that wait upon the Lord ప్రభువు కొరకు ఎదురు చూచువారు will fly in a great height. వారు ఉన్నతమైన స్థలంలో పైకి ఎగురుదురు. Not in a less height. ఏమండి తక్కువ ఎత్తులో కాదండి, Above. ఓ పైకి. You know, మీకు తెలుసా, I'll tell you a story. ఒక కథనం చెప్తాను. This wonderful eagle, ఈ యొక్క అద్భుతమైన పక్షిరాజు it used to have its children. ఏమండి పిల్లలను కలిగి ఉంటది. It used to prepare its nest up at the top of the mountain. ఏమండి నేను చెప్పినట్లుగా అది పర్వతం పైన తన పక్క విశ్వాసం తాకి If చెప్పండి. anybody speak, I will make you stand till the meeting ends. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి చెప్పండి. ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి. This bird, ఈ యొక్క పక్షి when its children comes out, ఎప్పుడైతే పిల్లలు బయటకు వస్తారో every day, ప్రతిరోజు this mother eagle ఈ యొక్క తల్లి పక్షి ఏం took చేస్తదంటే her children in the feather తన పిల్లల్ని ఇక పైకి తీసుకుని వెళ్తూ and make them fly around the sky. ఇదిగో ఆకాశము చుట్టూ కూడా మేఘాల్లో ఎగిరేటట్లు చేస్తదండి. As their small feathers are coming out, ఇదిగో చిన్న చిన్న రెక్కలు పైకి వస్తూ ఉండగా పిల్లలకి it used to take the children, and Pillalu understood this is the sea. పిల్లలకు అర్థమైంది ఇది సముద్రం అని. Okay mama, we understood. ఓకే అమ్మా మాకు అర్థమైంది అన్నారు. And she came back to the nest again. అప్పుడు మరలా గూళ్ళోనికి వచ్చింది. The next day, తదుపరి దినమందు the mother understood. తల్లికి అర్థమైంది, If every day I will carry them like this, ప్రతిరోజు కూడా నేను వీళ్ళని ఇలాగే మోస్తే they won't know how to live. వాళ్ళకి ఎలా జీవించాలో ఆ పిల్లలకు తెలియదు. This time, ఈ సమయమందు mother took the children again in the మేము sea. ఇక సముద్రంలో పడిపోబోతూ ఉన్నాం. It was going down. కిందకి వెళ్ళిపోతున్నాయండి. Immediately after some time, వెంటనే కొద్ది కాలం తర్వాత, because this used to fly in a long distance. ఏమండి ఎందుకంటే చాలా దూరం Long height. చాలా ఉన్నతమైన ఎత్తులో. She again came. మరలా వచ్చిందామె. By listening her children's cry, తన పిల్లల ఏడ్పును విని she came మరలా వచ్చి and took the children again in the feathers. ఆ పిల్లల్ని మరలా తన రెక్కల్లోనికి తీసుకుంది. Every children said, ఓ ప్రతి పిల్లలు చెప్పాయి, we got saved, అమ్మయ్యా మేము రక్షింపబడ్డామని చెప్పి and took them back to the nest. ఇదిగో మరలా ఆ యొక్క గూడులోనికి తీసుకెళ్ళింది పిల్లలన్నిటిని. The second day, రెండవ దినమందు after this incident, the second time, ఇక సంభవం జరిగిన తర్వాత రెండోసారి again this children, the mother took in the feathers. ఇదిగో మరలా ఈ పిల్లల్ని ఆ యొక్క రెక్కలతో తీసుకుని వెళ్తుంది And తల్లి. again, look towards it తన వైపు చూడు, and prophesy. రచించు. Lift your hands and give a praise to the Lord. దేవునికి స్తుతులు చెల్లించండి. Why he called you? ఎందుకు ఆయన నిన్ను పిలిచాడు? Nobody knows. ఎవరికీ తెలియదు. Hallelujah. ఆయన మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? People of God, దేవుని ప్రజలారా, change the way of yours coming. You are coming towards a meeting like this. ఇలాంటి ప్రార్థనకు వచ్చే విధానాన్ని కొద్దిగా మార్చుకోండి. ఇలాంటి విధానాన్ని కొద్దిగా Don't మార్చుకోండి. come to see somebody getting up from the wheelchair. ఏదో ఎవరో ఇక్కడ తీసుకురాబడిన కుర్చీలోంచి పైకి లేస్తారని వాళ్ళని చూడడానికి రావద్దు. ఆ వస్త్రము, The cord which Elia used to part the river Jordan. ఓ ఏలియా ఆ యొక్క యోర్దాను మీద ఉపయోగించిన ఆ యొక్క వస్త్రము, The river got parted. ఏమండి ఎప్పుడైతే ఆ యొక్క ఉపయోగించాడో ఆ యొక్క నది విడిపోయింది. Am I right? అవునా కాదా? Is it right or wrong? ఏమండి నేను చెప్పింది వాస్తవమా కాదా? Prophet Elia, ఓ ప్రవక్త అయిన ఏలియా he beat the water with his coat. తన వస్త్రముతో ఆ యొక్క నీటిని కొట్టి దాన్ని విడగొట్టాడు. Got parted and a way was opened. రెండు భాగాలుగా విభజించబడింది, ద్వారము తెరవబడింది. When the court went to Elisha, ఎప్పుడైతే ఇక వస్త్రము ఎలీషాకు వచ్చిందో, Elia was taken up in heaven. ఏలియా పరలోకానికి తీసుకొనబడ్డాడు. And he looked and he saw his master going away with the chariots of God. తన యొక్క యజమానుడు పైకి ఎగిరిపోవడం అతను చూస్తూ ఉన్నాడు. Again that Jordan got restored back. మరలా ఆ యొక్క యోర్దాను మరలా యథాస్థితిలోనికి Look to వచ్చేసింది. me, all people of God. నన్ను చూడండి అయ్యా, వెనకాల ఉన్న వారందరూ కూడా 50 prophets on that side 50 మంది ప్రవక్తల పక్కన ఉన్నారు. was laughing at Elisha. ఓ ఎలీషాను చూసి నవ్వుతూ ఉన్నారు. Your master is going to take up to heaven. ఓ మీ యజమానుడు పైకి వెళ్ళిపోతున్నాడు పరలోకంలోనికి. Why you are going after him? ఎందుకు అతని వెనకాల వెళ్తావు నువ్వు?
Maybe when you come to tonight, ఒకసారి కొన్నిసార్లు ఈ రాత్రి ఇక్కడికి వస్తున్నప్పుడు your loved ones will say, for what purpose you went? నీ ప్రియులైన వారు చెప్పొచ్చు, ఎందుకు వెళ్ళావమ్మా, ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళావని చెప్పొచ్చు. Tonight, ఈ రాత్రి there's a good news for you. నీ కోసం ఒక శుభవార్త ఉంది. For some youngsters కొంతమంది యవనస్తులకు and for some sisters praying for ways, కొంతమంది సహోదరులకు God is opening ways for you tonight. దేవుడు ఈ రాత్రి మీ కోసం ద్వారాలు తెరుస్తున్నాడు. God is opening ways for you tonight. దేవుడు మీ కోసం ద్వారములు తెరుస్తున్నాడు. Long distance journey is going to open in your life. నీ జీవితంలో దూర ప్రయాణము జరగబోతుంది. God is about to open the seas. ఇదిగో ఆయన దాన్ని తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు, ముద్రను తెరవడానికి. It's going to happen in your life. నీ జీవితంలో అది జరగబోతుంది. But Elisha never kept silent. ఎలీషా నిశ్శబ్దంగా ఉండిపోలేదు. He got the coat. అతడు ఆ యొక్క వస్త్రాన్ని పొందుకుని And again he saw the river Jordan is restored again. మరలా ఆ యొక్క యోర్దాను యథాస్థితిలోకి రావడం చూశాడు. No way to go near to the next side. మరలా వేరొక భాగానికి వెళ్ళడానికి ఏ మార్గం లేదు. Little moment he got confused. కొద్ది సమయం అతను తారుమారైపోయాడు. What to do? ఏమి చేయాలి? But immediately వెంటనే the spirit of the Lord దేవుని యొక్క ఆత్మ came upon him. ఆయన మీదకు వచ్చి And he hit the Jordan again. ఆ యోర్దాను మరలా ఆయన కొట్టాడు. It parted. అది మరలా విడిపోయింది. What he did, ఆయన ఏం చేశాడు? he did what his master done. తన యజమానుడు ఏదైతే చేశాడో దానిని ఆయన Tonight, చేశాడు. ఈ రాత్రి you can do more than that. నీవు దానికంటే ఉన్నతమైన దాన్ని చేయగలవు. Lift your hands నీ చేతులు పైకెత్తు and prophesy ప్రవచించు to the problems సమస్యలకు, which is stopping your future, నీ యొక్క భవిష్యత్తును ఆపివేస్తున్న సమస్యలకు, which is stopping your children's future. పిల్లల భవిష్యత్తును ఆపివేస్తున్న సమస్యలకు, You are worrying about your future. నీ భవిష్యత్తు కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ Maybe you are looking for a result. ఎలీషా విధంగా ఎప్పుడైతే చేశాడో It's got parted. అది విడిపోయింది. God is going to use you like Elisha. దేవుడు నిన్ను ఎలీషా వలె వాడుకోబోతున్నాడు కుమారుడా. I need somebody over here, please. ఇక్కడ ఎవరొకరు రావాలి, వెనకాల త్వరగా రండి. It is getting transferred upon this youngster. ఈయన మీదకు అది రూపాంతరం చెందుతుంది. I will open నేను తెరవబోతున్నాను a new way and I pray నూతన మార్గాన్ని will be given. నూతనమైన భాషలు ఇవ్వబడుతున్నాయి. నూతనమైన భాషల కొరకు ప్రార్థిస్తున్నాను. Pray for a moment, please. కొద్ది సమయం మీ చేతులు తీయనమైన ప్రార్థించండి. దయచేసి ప్రార్థించండి ఆయన కొరకు. See this people of God. దేవుని ప్రజలారా చూడండి. I can see ఇదిగో నేను చూడగలుగుతున్నాను. this youngster ఈ యవనస్తుడు flying on high. ఇదిగో పైన ఎగురుతూ ఉండడం. I'm prophesying before the crowd. జన సమూహం ముందు ప్రవచిస్తున్నాను. Going to make him fly. ఇదిగో దేవుడు ఆయన పైకి ఎగిరేటట్లు చేస్తున్నాడు. As a man of God. ఇదిగో దైవజనుడిగా This word ఈ వాక్కు is going to be flesh in his life. తన జీవితంలో శరీరధారిగా మార్చబడుతుంది. He's going to do that, my son. దేవుడు దాన్ని చేయబోతున్నాడు నా కుమారుడా. He says, I will open. ఆయన చెప్తున్నారు, నేను తెరవబోతున్నాను. I will open. నేను దాన్ని తెరుస్తాను. You prepare a way for yourself. ఇదిగో నీ కోసం నీవు సిద్ధపడు. Immediately వెంటనే the people understood. ప్రజలకు అర్థమైంది. Two things happened. రెండు కార్యాలు జరిగాయి. One demo you have seen. ఇక్కడ మీరు చూసిన ఒక మాదిరి. ప్రవచించగలవా? Come on, prophesy. ప్రవచించు. Let it happen. అది జరుగును. Let it happen. అది జరగనివ్వండి. Can you say it tonight? నువ్వు చెప్పగలవా ఈ రాత్రి? How many of you will prophesy? ఎంతమంది ఈ రాత్రి ప్రవచించు వారు ఉన్నారు? Everybody say, everybody. అమ్మా ప్రతి ఒక్కరు చెప్పండి. Think your problem and pray for a moment. నీ సమస్య గురించి ఆలోచించి ఒకసారి ప్రార్థించి ఒక నిమిషం. Command that problem to move from your life. సమస్యకు నీ జీవితం నుండి కదల్చబడేటట్లు ఆజ్ఞాపించు. Ministry, the Lord says, ప్రభు చెప్తున్నారు, I'm going to open seas and I'm going to prepare a way for you. నేను సముద్రాలు తెరవబోతున్నాను, అదే విధంగా నీ కొరకు మార్గం సిద్ధపరుస్తున్నాను. The ways which any people never went. ఏ యొక్క మార్గము ఎవ్వరు కూడా వెళ్ళలేని మార్గంలో పంపిస్తున్నాను. Not like others goes and sits for conferences with tag. ఏదో అందరూ కూడా వచ్చేసి లోపల టై కట్టుకుని కూర్చున్నట్లుగా కాదు. I'm not sending you to go abroad to wear a tag and sit and listen the word. ఏదో అక్కడ లోపల Parted in your life. తన నీ జీవితంలో అది ప్రభావితం అవుతుంది. What's your name, brother? Joseph Raj. Lord is going to use you mightily like Elisha. ప్రభువారు నిన్ను ఎలీషా వలె అద్భుతంగా వాడుకోబోతున్నారు. How many people of God are there? Lift your hands towards this youngster. ఎంతమంది ఈయన తట్టు మీ చేతులు ఎత్తారు? God is going to use Joseph. దేవుడు ఈ జోసెఫ్ను వాడుకోబోతున్నాడు. God is going to use Joseph Raj as Elisha. దేవుడు జోసెఫ్ రాజా ఎలీషాను వాడుకోబోతున్నాడు. All people will see the glory of God. ఇదిగో దేవుని యొక్క మహిమను అందరూ కూడా చూస్తారు. A time will come. ఒక సమయం వస్తుంది. You will see his flex over there. ఇదిగో ఈయన బోధించడం మీరు చూస్తారు. And you will hear the true word of God. ఇదిగో సత్యమైన వాక్యాన్ని మీరు వింటారు.
God is doing that in your ministry. దేవుడు నీ పరిచర్యలో దాన్ని చేయబోతున్నాడు. If God is on our side, దేవుడు మన పక్షాన ఉంటే who can be against us? మనకు విరోధి ఎవరు? If he opens a door, ఆయన నీ కోసం మార్గాన్ని తెరిస్తే who can shut it? ఎవరు దాన్ని మూయగలరు? I can feel the presence of God. దేవుని యొక్క ప్రసన్నతను నేను చాలా బలవంతంగా అనుభవిస్తున్నాను. Take this word tonight. ఈ వాక్కు నువ్వు తీసుకో ఈ రాత్రి. You're going to have a great trip. ఇదిగో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని కలిగి Together with the ఉండబోతున్నావు. Holy Spirit. పరిశుద్ధాత్మతో పాటు Get prepared to fly in heights. ఓ ఉన్నతమైన స్థానాల్లో ఎగరడానికి సిద్ధపడు. Lift your hands and give a praise నీ to the చేతులు Lord. పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లించగలరా? అందరూ కూడా స్తుతులు చెల్లిందా బిగ్గరగా? Look at me. ఏలియా యొక్క బైబిల్ తర్పీదు క్లాసుల్లో ఆయన వెళ్ళలేదు. Expert 50 are there. ఏమండి 50 మంది ఎంతో నిపుణులైన వారు అక్కడ ఉన్నారు. Who studied the word of God. దాని వాక్యాన్ని చదివిన వారు చెప్తున్నాడు. I don't know how to speak. ఎలా మాట్లాడాలో తెలియదు అని చెప్తున్నాడు. He was having habit of stuttering. ఏమండి అలాంటి నత్తితో కూడిన అతనికి బాధ ఉంది. But the Lord said, చెప్పాడు no excuse. ఏ విధమైన నెపం చెప్పదు. Oh, people of God, దేవుని ప్రజలారా, are sitting in the field of God. దేవుని యొక్క పొలంలో కూర్చున్న వారులారా, There's no excuse in the kingdom of God. దేవుని యొక్క రాజ్యములో నెపములు అనేవి లేవు. No excuse. ఏ విధమైన నెపములు లేవు. No entry is there. ఓ ప్రవేశం ఉంది, No exit. కానీ ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్లే మార్గం మాత్రం Only లేదు. for the people who are serving the Lord. ఓ దేవుని సేవించాలనుకున్న వారికి మాత్రమే. If you hide, ఒకవేళ దాక్కుంటే He will command the fish again. ఆయన మరలా చేపకు ఆజ్ఞాపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. You think, okay, chapa will not come. ఓ చేప రాదన్ను అనుకుంటున్నావేమో. Go through the road. ఇదిగో మార్గంలో వెళ్ళినప్పుడు If the Lord commands, ప్రభు ఆజ్ఞను అరుగుడును కానా చెప్పినప్పుడు the chariots of fire came from up and took him back. ఇదిగో పై నుండి ఆ యొక్క రథములు దేవుని యొక్క రథములు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయాయి. Here he said, Lord, I am unable. అయ్యా నేను అర్హుణ్ణి. Jesus said, ప్రభు చెప్తున్నాడు, యేసయ్యా you are able. నీవు అర్హుడవు. You are able. నీవు అర్హుడవు. In the sight of God, దేవుని యొక్క దృష్టిలో no one is, hallelujah, no one is unable. ఎవ్వరు కూడా అనర్హులైన వారు లేరు. The Bible says, బైబిల్ చెప్తుంది we are the handworks of the Lord. మనము దేవుని యొక్క చేత పని వారము. Hallelujah. హల్లెలూయా. And there is nothing wrong in his work. ఓదు ఆయన పనిలో ఏ విధమైన తప్పిదము లేదు. The Bible says the God is perfect. బైబిల్ చెప్తుంది ఆయన ఖచ్చితమైన వాడు, యథార్థమైన వాడు. What Elisha did, ఎలీషా ఏం చేశాడు? he never learned. అతను ఏమీ నేర్చుకోలేదు. He never prayed before Jordan. Our Father who art in heaven, hallowed be thy name. ఓ పరలోకమందున తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని దాని ముందు నది ముందు ప్రార్థన చేయలేదు. He remembered ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. what he remembered what the master did. యజమానుడు ఏదైతే చేశాడో దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. It is good ఇది మంచిది. to have some enemies in life. నీ జీవితంలో శత్రువులను కలిగి ఉండడం చాలా మంచిది. You will be closer to the Lord every time. దేవునికి ఎల్లప్పుడూ కూడా నువ్వు సమీపంగా ఉంటావు. నీకు It శత్రువులు was good. మంచిది. 50 were laughing at him. 50 మంది ఆయన చూసి నవ్వుతున్నారు. Like, thank God for that. ఓ అతను దేవుని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నారు. And the 50 was looking. 50 మంది చూస్తున్నారు. He took the cord and he beat the Jordan. దాన్ని తీసుకునే వస్త్రముతో యోర్దాను అతను ఒక్కసారి కొట్టాడు. And he created a way and he moved. ఏమండి మార్గాన్ని ఆయన సృష్టించాడు. ఆ మార్గంలోంచి ఆయన వెళ్ళడం ప్రారంభించాడు. Pastors, did the Lord said, Elisha, do like your master did? దైవ సేవకులారా, ప్రభువారు ఎలీషాతో మీ యజమానుడు ఏ విధంగా చేశాడో అలా చేయమని చెప్పాడా? No. చెప్పలా. Did he said, brother? ఏమండి దేవుడు అలా చెప్పాడా? మీ యజమానుడు ఎలాగైతే చేశాడు నువ్వు కూడా అలా చేయమని చెప్పాడా? Did the Lord said, ప్రభు చెప్పాడా? do what your master did? నీ యజమానుడు ఏదైతే చేశాడో అదే విధంగా నువ్వు కూడా కొట్టని చెప్పాడా ప్రభు? చెప్పలేదు. 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 చెప్పలేదని చెప్పండి. చెప్పలేదు. చెప్పలేదు. But he understood what the master did. ఓ యజమానుడు ఏదైతే చేశాడో దాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. He saw master taking up. ఓ యజమానుడు పైకి తీసుకువెళ్ళబడ్డం ఆయన చూశాడండి. If such a whirlwind will come, ఏమండి అలాంటి ఆ యొక్క గాలి వస్తున్నప్పుడు the dust used to fly. ఇదిగో ఆ గాలి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న చెత్త అంతా కూడా పైకి ఎగిరిపోద్ది. We all will look like this. మనందరూ కూడా అలా చూస్తామండి. In the midst of that, God is taking his servant. దాని మధ్యలోనే ఇక సేవకుని ఆయన When తీసుకెళ్తున్నాడు. I preach, నేను బోధించినప్పుడు I say he opened his eyes like this. నేను చెప్తాను ఆయన యొక్క నేత్రములో ఆ విధంగా తెరిచాడట.
He never allowed his eyes to shut. ఏమండి ఎట్టి పరిస్థితుల్లో ఈ కళ్ళు మూయబడకూడదు. Because he remembered what his master said. తన యజమానుడు ఏదైతే చెప్పాడో తన జ్ఞాపకం If ఉంచుకున్నాడు. you see when I am taken up, నేను పైకి తీసుకువెళ్ళబడుతున్నప్పుడు నీవు నన్ను చూస్తే you will have what you asked. ఇదిగో నువ్వు ఏదైతే అడిగి ఉన్నావో నువ్వు దాన్ని పొందుకుంటావు. Remember tonight ఈ రాత్రి జ్ఞాపకం ఉంచుకో, the promises of God. దేవుని యొక్క వాగ్దానాలు It's for you అవి నీ కొరకే, and for your family. నీ కుటుంబము కొరకే. Lift your hands and say, it's for me. నీ చేతుల పైగా చెప్పగలరా వాగ్దానములు This నా word is కొరకే. for me. ఆ వాక్యము నా కొరకే. You are called to fly in heights. నువ్వు ఉన్నతమైన వాటిలో ఎగరడానికి పిలువబడిన వ్యక్తివి. You have to fly in heights. ఉన్నతమైన స్థలాల్లో పైకి ఎగరాలి. Hallelujah. హల్లెలూయా. You have to fly in height. ఉన్నతమైన స్థలములో Everybody ఎగరాలి. say, ప్రతి ఒక్కరు చెప్పండి. don't think, ఆలోచించవద్దు. I am under, hallelujah, my income is under 50,000. నా యొక్క ఆదాయము 50,000కు లోపులోనే ఉందయ్యా. Don't think, ఆలోచించవద్దు. I am in the downcast. నేను తక్కువ కులంలో చెందిన వాడిగానే ఉన్నాను. When you joined Christ, నీవు యేసుక్రీస్తుతో కలపబడినప్పుడు you belong to a royal family. నీవు రాజుల కుటుంబానికి చెందినవాడవు. హల్లెలూయా. Let the fever go out from the people, I pray. దేవుని యొక్క ఆ యొక్క జ్వరము నా ప్రజల నుంచి వెళ్ళిపోవును గాక. The fever of unfaithfulness. ఇదిగో అవిశ్వాసముతో కూడిన ఆ జ్వరము. Every fever. ప్రతి ఒక్క saints. యేసు నామములో. Something. కొన్ని ఆలోచిస్తున్నారు Because of కొంతమంది. my troubles I am getting suffered. No. నా సమస్య వల్ల నేను ఈ బాధను అనుభవిస్తున్నాను అనుకుంటున్నారు. My Bible says, నా బైబిల్ చెప్తుంది, anybody is in Christ, ఎవరైనా క్రీస్తు యేసునందు he is a new creation. అతడు నూతనమైన సృష్టి. The past has gone. పాతవి గతించెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Why we are falling? ఎందుకు మనం పడిపోతున్నాం? Why we are failing? ఎందుకు మనం ఓడిపోతున్నాం? Our past is coming and making us love. మన యొక్క The devil used to make us remember the past again. మన యొక్క పాతకాలం వచ్చి మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అపవాది వచ్చి నీ గతాన్ని జ్ఞాపకం చేసుకో, గతాన్ని జ్ఞాపకం చేసుకొని చెప్తూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Say goodbye to పాతకాలం. పాతకాలానికి ఇప్పుడే వీడుకోలు చెప్పేయండి. Say goodbye. వీడుకోలు చెప్పండి. Say I'm going to be changed. నేను మార్చబడుతున్నాను. వీడుకోలు I am చెప్పండి. called to fly in height. ఉన్నతమైన స్థలాల్లో ఎగరడానికి పిలువబడుతున్నాను. David, he will make you fly. డేవిడ్ని ఎగరేటట్లు ఆయన చేస్తాడు. It's coming upon you, my నీ son. మీదకు వస్తుంది కుమారుడా. The presence of the Lord దేవుని యొక్క ప్రసన్నత says tonight, ఇదిగో ఈ రాత్రి చెప్తుంది, he will fill. ఆయన నిన్ను He will నింపబోతున్నాడు. do a work. ఆయన నీ కొరకు కార్యము చేయబోతున్నాడు. Believe it. నమ్మిక ఉంచు. You will have a son. నీవు కుమారుని కలిగి ఉండబోతున్నావు. Put his name John. ఆయన పేరు యోహాను. జాన్ అని పెట్టు. I'm sending this word to you. ఆ వాక్కు నీ దగ్గరికి పంపిస్తున్నాను. And I know. Now repeat the word of God. మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని మరలా చెప్పండి. The word ఆ వాక్కు will become flesh. శరీరధారిగా మార్చబడుతుంది. Everybody say, చెప్పండి. వాక్కు, the word, ఆ వాక్యము, the word, వాక్యము, the word వాక్యము will become flesh. శరీరధారిగా From మార్చబడుతుంది. today onwards, ఈ రోజు నుండి whatsoever I preach, నేను ఏదైతే బోధించానో, whatsoever I speak, ఏదైతే మాట్లాడానో will happen. జరుగుతుంది. చప్పలగొడుచు దేవుని నామమును స్తుతించగలమా? హల్లెలూయా. స్తోత్రం. Somebody comes, కొంతమంది వచ్చి, brother, సహోదరుడా, come and pray. My husband is a drunkard. నా భర్త త్రాగుబోతండి. Laughs at her. భర్త ఆమెను చూసినప్పుడు, I know it. You don't change. నాకు దేశయ్య బాబు నువ్వు మారవని అని అంటారండి. But anyway, I'm trying. ఏది ఏమైనా ప్రయత్నం చేస్తున్నాను. Don't get tired when you try. నువ్వు ప్రయత్నం చేసినప్పుడు అలసిపోవద్దు. What Hebrews 10:35 says. ఏమండి హెబ్రీయులకు 10:35 అని చెప్తుంది. There's a great reward. ఇదిగో ఉన్నతమైన గొప్ప బహుమానము For those. ఎవరికంటే? That's the will of God. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చు వారికి. How many of you bless your children? ఎంతమంది మీ పిల్లలు మీరు ఆశీర్వదించారండి? మీ పిల్లలను ఆశీర్వదించిన వారు Two hands. చేతులు పైకెత్తని. పిల్లల్ని ఆశీర్వదించిన వారు. Don't lie. అబద్ధం మాత్రం ఆడొద్దు ఇక్కడ. అబద్ధం చెప్పవద్దు. Exactly, I know how many of you bless. నాకు తెలుసు ఖచ్చితంగా మీలో ఎంతమంది మీ పిల్లలను ఆశీర్వదించారు. Sometimes you will say useless. కొన్నిసార్లు అంటారే ఉపయోగం లేని Good వాడు, for nothing. దేవుడికి పని చేయవురా నువ్వు. Fool. విధవా అని పిలుస్తారు. How many of you cursed? ఎంతమంది అలా My మారుతున్నారు? children will change. నా పిల్లలు మారుతారు. My parents will change. నా బిడ్డలు మారుతారు. నా తల్లిదండ్రులు మారుతారు. Can you say it? చెప్పగలరా ఈ రాత్రి? Can you say it? చెప్పగలరా ఈ రాత్రి? Tonight, ఈ రాత్రి
They that wait for the Lord. ప్రభు కొరకు ఎదురు చూచువారు. What I said, please repeat it. Everybody please say that. ఓ మరలా చెప్పండి, నేను ఏది చెప్పాను ప్రారంభంలో. యెహోవా They కొరకు, that wait upon the Lord. యెహోవా కొరకు ఎదురు చూచువారు. Everybody say. చెప్పండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఆయన చెప్తున్నారు చూడండి, మీరు ఎలా చెప్తున్నారు. Amma, don't get tired when you speak that word. నువ్వు ఆ మాట మాట్లాడినప్పుడు అలసిపోయినట్లుగా చెప్పొద్దు. You're going to have nothing to get from that word. ఓ దాని నుంచి అలా చెప్తే ఏం పొందుకోరు. If the government is blocking anything, you will say, read our rights. ఓ వెంటనే గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు వేటినైనా ఆఫ్ చేసేస్తే మా హక్కులు మాకు కావాలి అని గట్టిగా అరుస్తారు. 2 days the municipality will stop water. ఒక్కవేళ that time every sound will come. అప్పుడు మాత్రం శబ్దం అంతా వచ్చేస్తది. Hallelujah. హల్లెలూయా. Something when we say in the name of the Lord, దేవుడి యొక్క నామములో ఏదైనా చెప్పినప్పుడు, just like lifting up that, like the fuse gone bulb. ఏవండి బల్బు యొక్క ఫీజు ఓడిపోతే కాలిపోతే ఎలా ఉంటుందో అలా పైకి ఎలుగుతూ ఆరడం, ఎలుగుతూ ఆరడం, ఆ విధంగా చెప్తున్నారు. Look to your co-believer. మీ పక్క విశ్వాసం చూడండి ఒకసారి. Can you see there any power? వారిలో ఏదైనా శక్తిని చూడగలుగుతున్నారా మీరు? They that wait upon the Lord, there will be light. యెహోవా కొరకు ఎదురు చూసే వారిలో వెలుగు ఉంటది. ఎవరైనా అలా ఉంటే ఆయన చూపిస్తున్నట్లుగా. Don't look over there. ఏమండి అలా చూడొద్దండి. Your voltage will go. ఏమండి మీ యొక్క వోల్టేజ్ వెళ్ళిపోద్ది, ఇంకా తక్కువ అయిపోద్ది. Touch your co-believer and మీ say, పక్క విశ్వాసం తాకి చెప్పండి, there is power. నీలో శక్తి ఉంది. Wait. ఎదురు చూడు. There is a blessing. A lot. ఓ శత్రువు ఎంతో బాధపడుతూ ఉంటాడు. You don't like your happiness. నీ యొక్క ఆనందం వాడికి అక్కర్లేదు. Whether you listen it or not. నువ్వు విన్నా వినకపోయినా. Hallelujah. Never focus towards me. అతను నా తట్టు మాత్రం చూడటం లేదండి. Because he is doing his job. ఎందుకంటే ఆయన తన పనిని తాను చేస్తాడు. His concentration is upon his job. తన యొక్క దృష్టి తన యొక్క పని మీద ఉంది. Is your concentration upon the Lord? నీ యొక్క దృష్టిని దేవుని మీద ఉందా? Only 3 amen from the stage came. వేదిక మీద 3 మాత్రమే ఆమెన్లు చెప్పారు. No amen from the side. ఏమండి ఈ పక్క నుంచి మాత్రం ఆమెన్లు రాలేదు. I didn't say to say out. ఏమండి నేను అవుట్ అని చెప్పలేదు. Don't act like an umpire. ఓ ఏదో క్రికెట్ లో ఎంపైర్ లా పని చేయొద్దండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He is doing his job. ఆయన తన పనిని తాను చేస్తున్నాడు. I say. నేను చెప్తున్నాను, My brother. నా సహోదరుడా. He never moves. ఆయన కదలడం లేదు, ఎంత చెప్తున్నాను. Because he is fully concentrated with his job. ఎందుకంటే పూర్తిగా తన పని మీద తాను కేంద్రీకరించాడు. When you listen the word of God, వాక్యాన్ని నువ్వు వినినప్పుడు fully focus upon the word. పూర్తిగా దేవుని మీద నీ దృష్టీకరించాలి. Don't look to the surroundings. చుట్టూ ఉన్న వాటిని చూడవద్దు. Don't look to the problems. సమస్యలను చూడవద్దు. Look towards the word of God. ఓ దేవుని వాక్యము తట్టు చూడు. If anybody uses computer, ఎవరైనా కంప్యూటర్ ఉపయోగిస్తున్న వారు ఉంటే, when you search the net, ఓ నెట్ లో నువ్వు నెతుకుతున్నప్పుడు type Daniel in the lion's den. ఓ దానియేలు లయన్స్ డెన్ అని మీరు వెంటనే టైప్ చేయండి. You can see the picture of Daniel in the lion's den. దాంట్లో ఆ యొక్క సింహపు బోనులో దానియేలు యొక్క చిత్రాన్ని చూస్తున్నాం. అద్భుతమైన చిత్రం. How he stands in the midst of lions, no? ఆ యొక్క సింహాల బోన్లో ఆయన ఎలా నిలబడుతున్నాడో తెలుసా? Like this. అవును, అలా నిలబడుతున్నాడట. He looks like అతను ఎలా నిలబడుతున్నాడంటే he's not afraid of the lions. ఏమండి ఆ సింహాలకు భయపడడం లేదు. We can underline one word of God over there. ఏమండి దేవుని యొక్క వాక్యాన్ని ఒక దాన్ని మనం చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవచ్చు. If God is with me, దేవుడు నాతో ఉంటే who can be against me? ఎవరు నాకు విరోధముగా ఉండగలరు? If the Lord is with me, ప్రభువు నాతో ఉంటే. Daniel's దానియేలు ఆ విధంగా గర్విస్తూ ఉన్నాడండి సింహాల బోనులో. having garvam గర్వం. about his God. yes, నా దేవుని బట్టి నేను Do you గర్విస్తాను. have garvam? నీకు గర్వం ఉందా? Your God. నీ యొక్క దేవుని గురించి. You are not an orphan. ఓ నువ్వు అనాథివి కాదు. There is a powerful God in you. నీలో శక్తివంతమైన దేవుడు ఉన్నాడు. Lift your hands and say it నీ tonight. చేతులు పైకెత్తి చెప్పు, There is a powerful God in you. శక్తివంతమైన దేవుడు నాలో ఉన్నాడు. Who are you? నీవెవరు? The living transmitters of God. దేవుని యొక్క జీవము కలిగిన ఇదిగో శక్తిని ప్రతిబింబిస్తున్న The వ్యక్తివి. power providing transformers of God. ఇదిగో దేవుని యొక్క శక్తిని నువ్వు ఎదుటి వారికి నువ్వు ప్రతిబింబిస్తున్న వ్యక్తివి. Tonight ఈ రాత్రి you have to
Say it yourself. ఈ రాత్రి అదే విధంగా తన తండ్రి Went to the sea. ఒక సముద్రంలోనికి వెళ్ళారు. For a long time they journeyed. For son said, Dad, I want to go. I want to sail in the sea. ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాలి అని తండ్రితో చెప్తూ ఉన్నాడు. I want to sail in the sea. ఇదిగో దాంట్లో నేను ఆ స్నానం చేయాలని చెప్తున్నాడు. The dad said, తండ్రి చెప్తున్నాడు, okay son, సరే కుమారుడా, this weekend we will do that. ఈ యొక్క వారంలోనే మనం వెళ్ళొచ్చు. He promised. అతను వాగ్దానం చేశాడు. They started their journey. వారి ప్రయాణం వారు ప్రారంభించారు. Touch your co-believer and say, listen మీ carefully. పక్క విశ్వాసం తాకి చెప్పండి, జాగ్రత్తగా వినండి అని చెప్పండి. Touch. తాకి చెప్పండి. Just like knocking the door. Touch. ఏమండి ఆ యొక్క తలుపును కొట్టినట్లుగా, ఏమండి listen డి. ఏమండి ఇంటికి వెళ్ళి తలుపును కొట్టినట్లుగా వినండి. ఏమండి వినండి అని చెప్పండి. If you listen carefully, మీరు జాగ్రత్తగా వింటే, see our video people are capturing everything. ఇదిగో మన యొక్క వీడియో వారు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా రికార్డు చేస్తున్నారు. Those who will listen carefully జాగ్రత్తగా వినేవారు will be fed with good food tonight. ఓ మంచి భోజనం చేత పోషింపబడతారు. అక్కడే ఉండే ఆ బిల్డింగ్ లో ఉండే. ఇంకా ఆ బిల్డింగ్ లో ఉంది భోజనం. Those who listen carefully. జాగ్రత్తగా వినేవారికి మాత్రమే. Tap 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 sound comes. టప్ 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 సౌండ్ వస్తుందండి, శబ్దం. Heartbeat coming. ఏమండి శబ్దం వస్తుంది. Pastor Garu, I think from you. Don't worry, they know. ఓ వారికి తెలుసండి, కంగారు పడొద్దు. A father and son. ఓ తండ్రి కుమారుడు They sailed along, ఇదిగో చాలా దూరం వెళ్ళారు. more away from the shore. ఓ ఈ యొక్క సముద్ర తీరం నుంచి దూర ప్రాంతము. As they were going on, moving on. వారు కదులుతుండగా On the way, మార్గములో the fuel got completed. ఇదిగో చూడండి, ఆ ఇంధనం అయిపోయింది. Again, one more trouble was there. మరి ఒక సమస్య ఉంది. There was a hole in the boat. ఏమండి ఆ యొక్క పడవలో ఒక రంధ్రం ఉంది. That Bible says, అక్కడ చెప్తుంది, my men shall with my people will shall by faith, the Lord says. ఇదిగో నా యొక్క ప్రజలు విశ్వాసం బట్టి జీవించెదరని చెప్తున్నాడు. The Lord says. ప్రభు చెప్తున్నారు. That's why I make you read Hebrews 10. అందుకనే హెబ్రీలు 10వ అధ్యాయం నేను చదివేటట్లు చేస్తాను మిమ్మల్ని. A complete life about faith. ఓ విశ్వాసము గురించిన పూర్తి జీవితము. As they were sailing, వాళ్ళు వెళుతూ ఉండగా immediately water began to gush out in the boat. వెంటనే ఆ యొక్క నీరు పడవలోనికి రావడం ప్రారంభించింది. There was only one life, hallelujah, లైఫ్ బోట్. dress was there. ఏమని కేవలం ఒక వస్త్రం మాత్రమే రక్షింపబడడానికి. Only one air tube was there. కేవలం ఒక్కటి మాత్రమే రక్షించబడే వస్త్రం వేసుకోవడానికి అక్కడ ఉంది. For one person can hallelujah be upon the water because of that tube. ఒక్క వ్యక్తి మాత్రమే నీటి మీద తేలగలడు. And the father said, అప్పుడు తండ్రి చెప్తున్నాడు, son, కుమారుడా, anyway you put this. ఏది ఏమైనా నీవు దీన్ని తొడుక్కో. I know how to swim. నాకు ఎలా ఈత కొట్టాలో తెలుసు. You don't know how to swim. కానీ నీకు ఈత కొట్టడం తెలియదు కదా. Because we are in the midst of the ocean. ఎందుకంటే మనం సముద్రం మధ్యలో ఉన్నాం. The father put that hallelujah tube upon his son. ఇదిగో తన కుమారుడి మీద దాన్ని అతను తొడిగించాడు. Accidentally it was a place full of sharks, killer sharks. ఏమండి Killer sharks, killer fish. అక్కడ చాలా చేపలు ఉన్న ప్రదేశం అన్నమాట. Killer sharks. ఆ చంపేవి కలిగి ఉన్న ఆ ప్రదేశం. What do you say for shark, Garu? Sharks. షార్క్ ఫిష్. సొర చేప. Hallelujah. Yes. Translator need a translation. God delivered him. Thank you. దేవుడు ఆయన విడిపించాడు. Hallelujah. హల్లెలూయా. Accidentally it was a place like that. అలాంటి స్థలం అన్నది. What to do this father didn't know. ఏమండి ఏమి చేయాలో ఆయనకి తెలియలేదు. తండ్రి, my son, నా కుమారుడా, anyhow you wear this life jacket. ఏది ఏమైనా నీవు దీన్ని తొడుక్కో అని చెప్పాడు. I will go to the shore. నేను ఆ యొక్క సముద్ర తీరములకు వెళ్తాను. And get back another boat. వేరొక పడవ నేను తీసుకొస్తాను. Until you will hold this tube with you. అప్పటి వరకు దీనిని వస్త్రాన్ని తొడుక్కుని ఇక్కడ ఉండిపో. And he said, okay dad. అని చెప్పాడు. సరే నాన్న. And he went. వెళ్ళాడు. Dad started swimming. ఇదిగో ఆ తండ్రి ఈత కొట్టడం ప్రారంభించాడు. On the way 2-3 places he saw the sharks. మార్గములో మధ్యలో అతడు అలాంటి సొర చేపలను చూశాడు. As it was moving on, ఇది కదులుతూ ఉండగా after a little time, కొద్ది సమయం తర్వాత he saw the navy boat coming against him. ఇదిగో అతనికి వ్యతిరేకంగా ఒక నావీ పడవ వస్తూ ఉంది. And from the naval officers were watching through the binocular. ఆ యొక్క ఆఫీసర్లు దాంట్లోంచి అతను చూస్తూ ఉన్నారు. They said, వాళ్ళు చెప్తున్నారు, somebody is floating on the water. ఎవరో నీటిలో తేలుతూ ఉన్నారు అని Let చెప్పుకున్నారు. us go and see. వెళ్ళి చూద్దాం రండి అని అన్నారు. They came. వారు వచ్చారు. They found this man. వారి యొక్క వ్యక్తిని కనుగొన్నారు. They helped this man to get in the boat. ఆ యొక్క పడవలోనికి రావడానికి అతనికి సహకరించారు. And they said, వెంటనే వారు చెప్పారు, why you are in the midst of the ocean? ఎందుకయ్యా నువ్వు సముద్రం మధ్యలో ఉన్నావు అని అడిగారు. Don't you know it's a dangerous area? తెలీదా ఇది ప్రమాదకరమైన స్థలం అని తెలీదా? Even tourists are not allowed to visit this place. కేవలము ఈ యొక్క స్థలాన్ని
సందర్శించే టూరిస్టులు కూడా ఇక్కడ రావడానికి Even fishermen will not come. కేవలము మత్స్యకారులు కూడా ఇక్కడికి రారు. That much dangerous place this is. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితి, అలాంటి ప్రమాదకరమైన స్థలము. How dare you come here? అయ్యా నీకు ఇక్కడ రావడానికి ఎంత ధైర్యం ఉంది Said, అని చెప్పాలి. my son told me to get him sailed in the sea. నా కుమారుడు చూడండి ఆ యొక్క సముద్రంలో తేలుతూ ఉన్నాడు, అతను రక్షించబడ్డాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. And ఆ యొక్క పడవకేమో రంధ్రం పడింది. it was in the sinking stage when I started swimming. ఇదిగో నేను ఈత కొట్టడం ప్రారంభించినప్పుడు అది మునిగిపోయే స్థితిలో ఉంది. I don't know what is going on over there. అక్కడ ఏమి జరుగుతుందో నాకైతే తెలియదు. Please come and save my child. వచ్చి నా కుమారుని రక్షించండి అని చెప్పాడు. Immediately they started moving towards there. వెంటనే అక్కడికి వారు కదలడం ప్రారంభించారు. They traveled a lot. ఇదిగో వారు చాలా దూరం They ప్రవేశించారు. couldn't find their son. వారి కుమారుని కనుగొనలేదు. After sailing along, వెంటనే దూరం వెళ్ళిన తర్వాత somewhere there so there were no boats. ఇదిగో అక్కడ ఏ విధమైన పడవ లేకపోవడం వాళ్ళు The boat చూశారు. was completely drowned. ఆ యొక్క పడవ పూర్తిగా మునిగిపోయింది. And the place when Hallelujah is looking here and there, but nothing is being seen. ఇటు అటు చూస్తున్నారు కానీ వారికి ఏమీ కూడా కనిపించడం లేదు. But after going a little more, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత he saw his boy floating in the water. ఇదిగో తన యొక్క కుమారుడు ఆ నీటిలో ఎగురుతూ ఉండడం చూస్తూ, along with the air tube, తేలుతూ ఉండడం చూస్తూ ఉన్నాడు. దానితో పాటు వస్త్రముతో పాటు. And they came fast near to him. వారు వెంటనే అతని దగ్గరికి సమీపంగా వచ్చారు. The naval officer took him. ఇదిగో ఆ యొక్క నావల్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే వెంటనే ఆయన తీసుకున్నాడు. And the officer said, ఆఫీసర్ చెప్తున్నాడు, my son, నా కుమారుడా, don't you dare. నీకు ధైర్యము లేదా? You know which place you are floating? ఏ స్థలములో నువ్వు ఉంటున్నావో Full తెలియదా? of killer sharks. ఇక్కడ భయంకరమైన సొర చేపలు You look over there. మింగివేసేవి ఇక్కడ ఉన్నాయి. That's the tail of a killer shark. ఇదిగో చూడండి, అది సొర చేప యొక్క తోక కూడా నీకు కనిపిస్తుంది. There was a tail of a killer shark. ఇదిగో నిన్ను చంపివేసి మింగివేసే యొక్క చేప యొక్క తోక కనిపిస్తుంది. What made you still, hallelujah, keeping hallelujah, having without fear? ఏ విధమైన భయం లేకుండా నిన్ను ఇలా పైకి తేలేటట్లు ఏది చేసిందయ్యా? What makes you having no fear? ఏ విధముగా నిన్ను భయం లేకుండా ఏది నిన్ను ఇలా తేలేటట్లు చేసింది? That boy laughed. అప్పుడు ఆ అబ్బాయి నవ్వాడు. To the naval officer and said, ఆ యొక్క ఆఫీసర్ చూసి he చెప్తున్నాడు, embraced his dad. ఇదిగో మా తండ్రి ఉపయోగించేవాడు. And he looked the naval officer and laughed. నావల్ ఆఫీసర్ చూసి అతను నవ్వుతున్నాడండి. He asked, don't you have fear, my son? నా కుమారునికి భయం లేదని అడుగుతున్నాడు. He said, అతను చెప్తున్నాడు, no. లేదు. Why should I fear? ఎందుకు భయపడాలి? Because my dad said, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, I will come back. నేను వెనక్కి వస్తానని చెప్పాడు. How many of you are understanding this word? ఎంతమందికి ఈ మాటలు అర్థమవుతున్నాయండి? My dad said, నా తండ్రి చెప్పాడు, I will come back. నేను మరలా వస్తాను. Oh, your dad said, నీ తండ్రి చెప్పాడు. Dad in heaven, పరలోకమందున తండ్రి, the one who prays, ఇదిగో నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు, the one who are shedding tears ఇదిగో before, మనం ఎవరి కోసమైతే కన్నీరు కారుస్తున్నామో దేవుడు, he says to you tonight, ఆయన ఈ రాత్రి నీతో చెప్తున్నాడు, I will come back to you. నేను మరలా నీ యొద్దకు వస్తాను. Given you life, ఇదిగో నేను నీకు జీవాన్ని ఇచ్చాను in the spirit, ఆత్మలో, that you are floating in the sea like this world. ఇదిగో ఈ విధమైన లోకములో నువ్వు ఇదిగో సముద్రంలో తేలుతున్నట్లుగా తేలుతూ ఉండవచ్చు. Because the Father is about to come again. ఇదిగో తండ్రి మరలా రాబోతున్నాడు. Take his bride with him. ఇదిగో తన యొక్క వధువును తీసుకువెళ్ళడానికి ఆయన ఈ లోకంలోనికి రాబోతున్నాడు. వీటిలో తేలడానికి ధైర్యాన్ని ఇచ్చింది. Tonight, ఈ రాత్రి the word of God దేవుని యొక్క వాక్యం is like that. అలాంటిదే. Lift your hands towards him. మీ చేతులు ఆయన తట్టు వెత్తండి పైకి. Everybody, ప్రతి ఒక్కరు tonight, ఈ రాత్రి that word is working and moving over here. ఆ వాక్యం నీలో పనిచేసి నీలో కదిలింపజేస్తుంది. Say to the Lord, ప్రభువుతో చెప్పు, Lord, ప్రభువా, I take that word. ఆ వాక్కు నేను పొందుకుంటున్నాను. I want the people on the music come on the stage. ఇక వాయిద్యాలు వాయించే వాద్యకారులు దయచేసి వేదిక మీదకి రావాలి. Please be on the stage. దయచేసి వేదిక మీద ఉండండి. దయచేసి say, Lord, ప్రభువా, I need you. అయ్యా, because my father said, నా తండ్రి చెప్పాడు, I will come back. నేను వెనక్కి వస్తాను. Tonight, ఈ రాత్రి everybody, ప్రతి ఒక్కరు just welcome the Holy Spirit. పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. Wonderful Holy Spirit. అద్భుతమైన పరిశుద్ధాత్ముడా, is going to do that for you. అద్భుతమైన పరిశుద్ధాత్ముని కొరకు ఆ కార్యాన్ని చేయబోతున్నారు. He will do that. ఆయన చేస్తాడు. He says, ఆయన చెప్తున్నారు, nothing is impossible నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. for them who believes. ఇదిగో నమ్మిక ఉంచు వారికి He's doing that. అదిగో ఆయన కార్యాన్ని చేయబోతున్నాడు. Lift your hands, people of మీ God. చేతులు పైకెత్తండి దేవుని ప్రజలారా, చేతులు పైకెత్తండి. He's a wonderful dad over there. Wonderful father over there. అద్భుతమైన తండ్రి మనకున్నాడు పైన. Who says, ఆయన చెప్తున్నారు, I will come back.
నేను మరలా వస్తున్నాను. For the one who waits for me. నా కొరకు To your loved ones. ఓ నీ ప్రియులైన వారితో నువ్వు ప్రవచించు. Let things go according to my wish. ఇదిగో నీ చిత్త ప్రకారము సమస్తం జరగనివ్వండి అయ్యా. Yes. అవునయ్యా. The Lord is moving. ప్రభువారు కదులుతున్నారు. Sister Mary. సహోదరి మేరీ. It is going on. విడుదల జరుగుతుంది. Yes. అవును. It is going on. ఇది జరుగుతుంది. Can you take it? నువ్వు దీన్ని పొందుకోగలవా? This word is so strong. ఈ వాక్యము బలవంతమైనది. People of God. దేవుని ప్రజలారా. As your hands are lifted up. ఓ మీ చేతులు పైకెత్తుకోగానే. Something like fire will come and hit. ఓ ఏదో అగ్ని వచ్చి తాకినట్లుగా మిమ్మల్ని తాకుతుంది. ఇప్పుడే. Lord. ఓ ఇప్పుడే. Blow an air upon them. దేవుని యొక్క అగ్నిని పొందుకో. Breathe and step into the anointing of God. ఇదిగో దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకో. Worship the Lord. Don't look the surroundings. ఓ ప్రభువుని ఆరాధించు. చుట్టూ ఉన్న వాటిని చూడవద్దు. Say, Master. చెప్పు ప్రభువా. A youngster named Hanok. పెట్టబోతున్నాడు కుమారుడా. Yes, Hanok. అవును హానోక్. Breathe the anointing of the Holy Spirit. దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు పొందుకో. Some people are all over here. ఇదిగో ఇక్కడ ఉన్న ప్రజలు. Sister Satyavati. సహోదరి సత్యవతి. సహోదరి సత్యవతితో ప్రభువారు మాట్లాడుతున్నారు. Your mother. Where is she? Where is she? ఏది ఆమె ఎక్కడ ఉన్నారు? Call her on the stage. ఆయన వేదిక మీదకి పిల్లండి. సహోదరి సత్యవతి. Yes, yes, yes. అవును. Yes. సార్ తల్లి అని అనుకుంటున్నా. Jesus. యేసు. Jesus. యేసు. Yes. యేసు ప్రభువా. The word of God. దేవుని యొక్క వాక్యం Still the same. ఇదిగో ఏకరీతిగా ఉంది. For they that wait upon the Lord. ఓ యెహోవా కొరకు ఎదురు చూసేవారు. I thank God for revealing all those names. ఇదిగో ఈ యొక్క పేర్లన్నీ కూడా మీరు బయలుపరుస్తున్నందుకు మీకు వందనాలయ్యా. Thank for that wonderful time. ప్రభువా ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. Exactly which we reveal. అయ్యా మేము పొందుకున్న వాక్యమును బట్టి వందనాలు. And say, Lord. చెప్పు ప్రభువుతో. I need your presence. అయ్యా నీ ప్రసన్నత నాకు కావాలి. Every promises. ప్రతి వాగ్దానములు will come true. ఓ నెరవేరబోతున్నాయి. How many church you are having? ఎన్ని సంఘాలు మీరు కలిగి ఉన్నారు? ఎన్ని చర్చిలు కలిగి ఉన్నారు? ఎన్ని చర్చిలు? Hallelujah. హల్లెలూయా. Get ready for 4 more. ఇంకా 4 సంఘాల కొరకు సిద్ధపడు. Again 4. ఇంకో 4. Lift your hands towards heaven. చేతులు పైకెత్తండి. Upon this rock. ఇదిగో ఈ యొక్క బండ మీద I will build my church. నా సంఘమును కట్టుదును. On that rock. ఇదిగో ఆ బండ. I will build my church. ఆ బండ మీద నా సంఘాన్ని కట్టుదును. Your tribe. ఇదిగో నీకు సమయంలో I will bring out the prophet. ఇదిగో ప్రవక్తలను పైకి తీసుకుని వస్తాను. Noel. నోవెల్. Again the Lord says Noel. మరలా చెప్తున్నాడు నోవెల్. He will come out with the word of God. దేవుని యొక్క వాక్యంతో పైకి వస్తాడు ఆయన. Don't curse him. ఆయన శపించవద్దు. Oh glory Father, I give you praise. హల్లెలూయా స్తోత్రాలు. Everybody keep on praying. ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూనే Keep on ఉండండి. praying, people of God. అందరూ దేవుని ప్రజలారా ప్రార్థిస్తూనే ఉండండి. I prayed for so many people today. ఈ రోజు అనేక మంది ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. Yes. అవును. If you believe, నీ నమ్మిక ఉంచితే that thing will happen in your life. నీ జీవితంలో ఏది కూడా జరగదు. Jesus, I give you praise. నమ్మిక ఉంచితే ప్రభువారు కార్యం చేస్తారు. ఇప్పుడే నమ్మిక ఉంచు. యేసయ్యానికి స్తోత్రాలు. Surrender to the will of God. దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడి ఉండు. దేవుని యొక్క చిత్తానికి నీవు అప్పగించుకో ఈ రాత్రి. సుస్మిత Forget. మర్చిపో. Trust in the word of God. దేవుని యొక్క వాక్యమందు నమ్మిక ఉంచు. Take the word of God. వాక్యాన్ని నువ్వు తీసుకో. Give value to the word of God. దేవుని యొక్క వాక్యానికి విలువివ్వి. Tonight, ఈ రాత్రి that thing is going on over here. అది ఇక్కడ జరుగుతుంది. Sister Madhavi. మాధవి. సహోదరి మాధవి. Sister Madhavi. సహోదరి మాధవి. Come forward, please. సహోదరి మాధవి. Yes. దయచేసి ఎదురుకు రండి. Come forward. ఎదురుకు రమ్మా. One more sister is there. మరి యొక్క సహోదరి ఉంది. Yes, please come on stage, please. ఓ ఇక్కడ రావాలి. Come in the front of the dais. అమ్మా The presence మరి యొక్క of సహోదరి God ఉంది. మాధవి అనే పేరు కలిగిన మరి యొక్క సహోదరి ఉంది. is touching your life. ఆయన నీ జీవితాన్ని తాకుతున్నాడు సహోదరి. Yes. అవును. The presence of the Lord. దేవుని యొక్క ప్రసన్నత. Everybody lift your hands towards heaven and pray, Lord Jesus. చేతులు పైకి చెప్పండి. ప్రభు అయిన యేసు. Master, I need you. అయ్యా నీవు నాకు కావాలి. Master, I need you. అయ్యా నీవు నాకు కావాలి. I need your presence. అయ్యా నీ ప్రసన్నత నాకు కావాలి. I need your presence. అయ్యా నీ ప్రసన్నత నాకు కావాలి. Nothing. అయ్యా nothing else, Lord. ఏది కూడా అక్కర్లేదయ్యా. Only the presence of God. కేవలం నీ ప్రసన్నత మాత్రమే. Jesus, I give you praise. యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. One teacher is there. ఇక్కడ ఒక పీటర్ ఉన్నాడు. One teacher is there. పీటర్. One teacher is there. ఉపాధ్యాయుడు ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. Sister Vijaya. విజయ. సహోదరి విజయ. Jesus, I give you praise.
సహోదరి విజయ. Vijaya. విజయ. Sister Vijaya. విజయ. What happened to the music? Lose this call. అమ్మా ఈ పిలుపు నువ్వు కోల్పోవద్దు దయచేసి సహోదరి. Anybody there? ఎవరైనా ఎక్కడ ఉన్నారు? విజయ రాణి Sister టీచర్. Vijaya Rani విజయ రాణి టీచర్ ఉపాధ్యాయురాలు is here. ఇక్కడే ఉంది ఆవిడ. Along with that, దానితో పాటు yesterday same name came, Sudarshanam. నిన్నటి దినాన అదే పేరు వచ్చింది, సుదర్శనం. Related to that person. ఓ సుదర్శనం గారు ఆయనకి సంబంధించిన వ్యక్తి, ఆమెకి సంబంధించిన వ్యక్తి అండి. Vijaya Rani. Yes. సుదర్శన్ సిస్టర్. The Lord's grace is so falling upon those people, Lord. Yes, he's coming. Jesus, I give you praise. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. Father, I give you praise. ప్రభువానికి స్తుతులు చెల్లిస్తున్నాను. Tonight, every process, every promises, keep on speaking every promises. అందరూ కూడా దయచేసి ప్రార్థిస్తున్నాండి. ఎవరు దయచేసి నోరు తెరవకుండా ఉండవద్దు. మీ నోరు తెరిచి అయ్యా నీ వాగ్దానాలు నెరవేర్చానని ప్రార్థిస్తూనే ఉండండి. Going to be true. ఇదిగో వాగ్దానాలు నెరవేరబోతున్నాయి. From that family, ఆ కుటుంబం నుండి the promise of the Lord is going to start. దేవుని యొక్క వాగ్దానం ప్రారంభమవుతుంది. Thank you, Lord. I give you praise for your mercy, Lord. ప్రభువా నీ యొక్క కనికరమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Keep on praying to the Lord. దయచేసి అందరూ ప్రభువునకు ప్రార్థన చేస్తూనే ఉండండి. హల్లెలూయా. Jesus, I give you మా నోరు praise. తెరిచి ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి, వెనకాల ఉన్నవారు, కుర్చీలో ఉన్నవారు, Where is my brother and sister? Where is my brother and sister? నా సహోదరి నా సహోదరుడు ఎక్కడ ఉన్నారు? Jesus, I give you praise. అయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. Swaroop, where is Swaroop? స్వరూప్ I told him tonight, ఈ రాత్రి ఆయనతో చెప్పాను, before ending this meeting, ఈ ప్రార్థన ముగించే ముందే, where is Spandana? స్పందన ఎక్కడ ఉన్నారు? స్పందన Is she here? ఇక్కడే ఉన్నారు. Where is she? ఆమె ఎక్కడ ఉందండి? స్పందన. Yes, she's coming. Tonight, ఈ రాత్రి God is touching a family. ప్రభు వారు ఒక కుటుంబాన్ని తాకుతున్నారు. Yes, Lord, I give you praise. K. Sudarshanam, your dad. కే సుదర్శనం మీ తండ్రి గారు Did he came? వచ్చారండి ఆయన. Hallelujah. దయచేసి ఎదురుకి రావాలి. Hallelujah. Yeah. Hallelujah. Hallelujah. Jesus. యేసు Jesus. యేసు His name is the same. ఆయన పేరు ఏకరీతిగా ఉంది. If you do anything in my name, నా నామమును నీవేదైనా చేస్తే that shall be honored. అది ఘనపరచబడుతుంది. I will lift him up. నేను ఆయన పైకెత్తదను. Because he, hallelujah, lifts up. Because he acknowledged my name. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. Lift your hands towards the heaven, people of God. చేతులు దయచేసి పరలోకం తట్టు పైకెత్తండి అయ్యా. Oh Father, I give you praise. ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. My brother, నా సహోదరుడా, whatsoever you done for gospel, నువ్వు సువార్త కొరకు ఏదైతే చేసి ఉన్నావో getting valid in heaven. పరలోకమందు దానికి ఫలితము రాబోతుంది. The Lord says, ప్రభు చెప్తున్నారు, I can see a family of Cornelius ఇదిగో కొర్నేలి లాంటి కుటుంబం మీ కుటుంబంలో చూడగలుగుతున్నాను. stood for the kingdom of God. దేవుని రాజ్యానికి మంచి చేసిన వారు. I'm going to honor you. నేను నిన్ను ఘనపరచబోతున్నాను. Oh Jesus, I give you praise. ఓ దేవా స్తుతులు చెల్లిస్తున్నాను. Oh glory, Lord, I give you praise. అయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. Working through Gideons, అదిగో గిదియన్స్ పరిచర్య ద్వారా నువ్వు పని చేస్తున్నావు. the Lord says, ప్రభు చెప్తున్నారు, you're going to have a journey along with your children. నీ పిల్లలతో పాటు నువ్వు ఒక ప్రయాణాన్ని కలిగి ఉండబోతున్నావు. Together to US. ఇదిగో యుఎస్ కి ప్రయాణాన్ని కలిగి I'll ఉండబోతున్నావు. make you fly around the seas. నేను ఇదిగో సముద్రాల మీద నిన్ను ఎగిరేటట్లు చేస్తున్నాను. And I will bless your both children there with established homes and everything. నీ బిడ్డలిద్దరిని కూడా అక్కడ అద్భుతమైన స్థాపించబడిన గృహములతో నేను ఆశీర్వదించబోతున్నాను. I will give a new citizenship over there. ఇదిగో అక్కడ సుదర్శన కూడా నేను And they do have a ministry there, my brother. ఇదిగో పరిచయం నేను అనుగ్రహించబోతున్నాను. Yes, 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 yes. This is the answer. This is the answer. ఇదే సమాధానం. If the Lord is with you, ప్రభువు నీతో ఉంటే it will happen, my sister. అది జరుగుతుంది సహోదరి. It will happen. Somebody please come. పట్టుకోండి వెనకాల సహోదరులు. Somebody please come. People of God, దేవుని ప్రజలారా, you are a valid vessel in heaven, my brother. మీరు పరలోక రాజ్యంలో అర్హులైన సాధనమై You are a ఉన్నారు. valid vessel in heaven. పరలోక రాజ్యంలో అర్హులైన సాధనమై ఉన్నారు. The Lord says, ప్రభు చెప్తున్నారు,
The Bible says if a glass of water is given, నా నామం పేట వచ్చిన వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, it shall be honored. పరలోక రాజ్యంలో అది ఘనపరచబడుతుంది. You are sending my word. ఇదిగో నా వాక్కును పంపిస్తున్నాను. Lift your hands. చేతులు పైకెత్తండి. I thank God for revealing all the names. ఓ ఈ పేర్లన్నీ కూడా బయలుపరుస్తున్నందుకు వందనాలు రాజా. Yes Lord. అవును ప్రభువా. Thank you Jesus. యేసు వందనాలు. Oh Father, I give you praise. ఓ తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. Oh glory Lord, I give you praise. ఓ రాజా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రవీణ్ కుమార్ గారు 4 సంఘం, 4 సంఘాలు, 4 more church, 4 సంఘాలు. yes, ఇంకా 4 that సంఘాలు. car is a blessing God has given. ఇదిగో ఆశీర్వదించబడిన దేవునికి ఇస్తున్నాడు. లంకా ప్రవీణ్ T14BW7E11701. ఈ సంఖ్యను ప్రభు వారు చూపిస్తున్నారండి. Lord says, ప్రభు చెప్తున్నాడు, again one more vehicle will be there. మరి యొక్క వాహనం ఉండబోతుంది. Hallelujah. మరి యొక్క వాహనం for carrying the souls to another place. ఇదిగో దేవుని ఆత్మలు ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి మోయడానికి The Lord will provide another musical systems for your church. మరి యొక్క ఇగో వాద్యములతో కూడిన ప్రత్యేకమైనది ప్రభు వారు మీకు ఇవ్వబోతున్నారు మీ సంఘములో. Oh Jesus, I give you praise. Hallelujah. Everybody keep on praying. ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూనే ఉండండి. ప్రేమ్ కుమార్ కొల్లి. ప్రేమ్ కుమార్ కొల్లి ఎవరండి? ప్రేమ్ కుమార్ కొల్లి. ప్రేమ్ కుమార్. My son, God is calling you. నా కుమారుడా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. Jesus is calling you. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. It's not like a simple calling. ఏదో సులభమైన పిలుపు కాదు. The Bible says, బైబిల్ చెప్తుంది, there was a ministry informed, hallelujah, imparted to Philip. ఇదిగో నీకు పరిచర్య నింపడానికి వేరొక వారికి దాన్ని అప్పగించడానికి దేవుడు ఉన్నతమైన పరిచర్య ఇస్తున్నాడు. The Lord make him travel with the saints of God. ఇదిగో దేవుని యొక్క పరిశుద్ధులతో పాటు ప్రయాణం చేయడానికి దేవునికి అర్హతను ఇస్తున్నాడు. The Lord says tonight, ప్రభు ఈ రాత్రి చెప్తున్నారు, going to honor you like that. ఆయన నిన్ను ఆ విధంగా ఘనపరచబోతున్నారు. You are having yes. Lift your hand. చేతులు పైకెత్తు and say, Lord, చెప్పు ప్రభువా, when I pray, నేను ప్రార్థించినప్పుడు it will stop. అది ఆగిపోతుంది. Prophesy. ప్రవచించు. Prophesy. ప్రవచించు. From here. ఇక్కడ నుండి. In the name of Jesus. యేసు నామములో. Let it get stopped. ఆగిపోవును గాక. త్రాగుడు ఆగిపోవును గాక. Can you prophesy? ప్రవచించగలవా? Oh, beloved people of God. ఓ దేవుని ప్రియ ప్రజలారా, prophesy. ప్రవచించండి. It's going to happen in your life. నీ జీవితంలో అది జరగబోతుంది. Lord, thank you for that. Thank you for that name. అయ్యా పేరును బట్టి వందనాలు. Jesus, I give you praise. యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. Lord, I give you praise. ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. 2 boys. 2 అబ్బాయిలు. God is going to bless and use them. ఓ ప్రభువారు ఆ ఇద్దరిని కూడా ఆశీర్వదించి వాడుకోబోతున్నారు. నా కుమారుడా, Jesus says, యేసయ్య చెప్తున్నారు, when you come closer to the glory of God, నువ్వు దేవుని యొక్క మహిమకు సమీపంగా వచ్చినప్పుడు remove your sandals. ఇదిగో నీ యొక్క వాటిని, నీ యొక్క కాళ్ళను, నీ యొక్క పాదములను కదిలింపజేస్తుంది. There are certain things which you have to move from your life. నీ జీవితము నుంచి అనేకమైనవి కదిలించవలసింది ఉంది. I'm not telling the sandals upon your legs. నీ యొక్క కాలు మీద ఉన్న చెప్పుల గురించి కాదు నేను I'm చెప్తున్నా. asking you spiritually. నువ్వు ఆత్మ సంబంధమైన వాటి గురించి If మాట్లాడుతున్నా. you throw it now, ఇప్పుడే వాటిని తీసివేస్తే use you mightily. ఆయన నిన్ను ఉన్నతముగా వాడుకోబోతున్నాడు. శక్తివంతమైన రీతిలో Really, the వాడుకోబోతున్నాడు. sky is gonna back onto you. ఇదిగో అది దేవునికి అనుగ్రహిస్తున్నది. Lift your hands, everybody. చేతులు పైకెత్తి అందరూ కూడా ప్రార్థించండి. Youngsters praying for results. యవనస్తులారా మీ యొక్క పరీక్షల ఫలితాల కొరకు Brother ప్రార్థించండి. Samuel, బ్రదర్ సమూయేలు, your prayers are going to get answered. ఈ ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. Lift your hands నీ చేతులు పైకెత్తు. and give a praise to the Lord. ఓ దేవునికి స్తుతులు చెల్లించు. And say, Lord, చెప్పు ప్రభువా, I take that word. ఆ వాక్కు నేను తీసుకుంటున్నాను. I take that word. ఆ వాక్యము నేను I తీసుకుంటున్నాను. need you tonight. అయ్యా ఈ రాత్రి నీవు నాకు కావాలి. Jesus, యేసు చెప్తున్నారు, you are going to be shifted to Hyderabad. నీవు హైదరాబాదుకి కదలిచి వెళ్ళబోతూ ఉన్నావు. A sister came to pray near to me. ఒక సహోదరి ప్రార్థన చేసుకోవడానికి Where వచ్చింది. are you? ఎక్కడ ఉన్నావు? Jesus, I give you praise. హైదరాబాద్కి వెళ్ళబోతూ ఉన్నావు. హైదరాబాద్కి నువ్వు మారబోతూ ఉన్నావు. On the stage I'm praying for you. ఆ వేదిక మీద నీ కొరకు ప్రార్థిస్తున్నాను సహోదరి. Yes. ఎక్కడ సహోదరి? There are no ifs in the kingdom of God. దేవుని యొక్క రాజ్యములో ఏ విధమైన If or will, Lord, if you will, if that word is not in the kingdom of God. ఒకవేళ దేవుని రాజ్యములో ఆ మాట లేకపోతే, My son, నా కుమారుడా, you're having ministry in abroad. ఇదిగో నువ్వు ఇతర దేశాల్లో పరీక్షను కలిగి ఉండబోతున్నావు. One more youngster came to meet me. మరి ఒక యవనస్తున్నాను కలవడానికి వచ్చాడు. డేవిడ్, where are you? ఎక్కడ ఉన్నావు నాయనా? David, where are you?
ఎక్కడ ఉన్నావు? Where is David? ఎక్కడ ఉన్నాడండి డేవిడ్? David Abhishekam. డేవిడ్ అభిషేకం. Bukka David Abhishekam. బుక్క డేవిడ్ అభిషేకం. Is there any oil over here? నూనె ఉందండి, నూనె. I invite the pastor to go and pour the oil upon that youngster. దయచేసి సంఘ కాపరి, దయచేసి మీరు వెళ్ళి ఆయన మీద అక్కడ నూనెను పోయమని నేను I ask తెలియజేస్తున్నాను. request the pastors to go and do it. దయచేసి సంఘ కాపరులు వెళ్ళండి, పాస్టర్ గారు వెళ్ళండి. Do it. We are called to do that. మనం దాన్ని చేయడానికే పిలువబడ్డాం. ఆయన మీద ఆ నూనెను Go నూనెతో ఆయన and bless that అభిషేకించండి. youngster. A heart burning for the glory of God. దేవుని యొక్క మహిమ కొరకు హృదయాన్ని కుమ్మరిస్తున్న యవనస్తుడు. Oh Jesus, I give you praise. యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. Hallelujah, Lord, I give you praise. హల్లెలూయా. Madhavi Lata. మాధవి లత. Madhavi Lata. yes No, one more Madhavi Lata is there. మరి యొక్క మాధవి లత ఉందండి ఇక్కడ. She's working in a school. స్కూల్లో పని చేస్తుంది ఆవిడ. Come forward. దయచేసి ఎదురుకు రామ్మా. Taste and see the Lord is good. మాధవి లత, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. Don't feel bad when you are called in the front. నువ్వు ఎదరికి పిలువబడినప్పుడు వేరే విధంగా తప్పిదేముగా అర్థం చేసుకోవద్దు. నువ్వు రా, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. See the grace of God. దేవుని యొక్క కృపను ఒకసారి చూడు. Father, we anoint ప్రభువా మేము అభిషేకిస్తున్నాం this youngster for the glory of ఈ God. యొక్క యవనస్తుని దేవుని మహిమ కొరకు అభిషేకిస్తున్నాం. My son, నా కుమారుడా, the Lord says, ప్రభు చెప్తున్నారు, I will send you to distant places for the gospel. నేను సువార్త కొరకు దూర ప్రాంతాలు పంపించబోతున్నాను. Jesus is going to do that. యేసయ్య దాన్ని చేయబోతున్నాడు. You are having an apostle ministry నువ్వు అపోస్తుల పరిచయను కలిగి ఉండబోతున్నావు. with evangelism fire. ఇదిగో సువార్తతో, అగ్ని కలిగిన సువార్తతో నువ్వు కలిగి You ఉండబోతున్నావు. know what is the role of an apostle? ఇదిగో అపోస్తుల యొక్క పని ఏమిటో తెలుసా? To go and strengthen the church of God. వెళ్ళి దేవుని యొక్క సంఘాలను బలపరచడం. Going and strengthening the church of వెళ్ళి God. దేవుని యొక్క సంఘాలను బలపరచడం. Yes, where is అమ్మా రండి, మాధవిలత గారు పైకి రండి. Come sister. పైకి రండి సహోదరు. The Lord is doing a work miracle in their life. ప్రభువారు ఆమె జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నారు. Believe నమ్మిక it ఉంచండి, will happen. అది జరుగుతుంది. Believe నమ్మిక ఉంచండి, it will happen. అది జరుగుతుంది. Jesus, I give you praise. యేసయ్యా నీకు స్తుతులు Somebody's చెల్లిస్తున్నాను. relative, I prayed. KD Ashurvadam. కేవి ఆశీర్వాదం. Somebody's relative. ఎత్తండి, And pray. ఓ ప్రార్థించండి. Every people lift your hands towards that person and pray. ఓ ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తి తట్టు మీ చేయిలుంచి ప్రార్థించండి. Every tongue shall confess. ఓ ప్రతి నాలుక ఒప్పుకొనును Every గాక. knee shall bow ప్రతి మోకాలు వంగును గాక. before the presence of God. దేవుని యొక్క సన్నిధానం ముందు. Oh Jesus, యేసు, in the name of the Lord, దేవుని యొక్క నామములో it's going to happen. అది జరుగుతుంది. My sister, cancel that. నా సహోదరి ఇప్పుడే దాన్ని క్యాన్సిల్ చేయి. Prophesy ఆలోచించు. against ఉండండి. Lord Jesus. ప్రభువైన యేసు, I need a touch from heaven. అయ్యా పరలోకం నుండి నాకు తాకిడి కావాలి. I need a touch from heaven. పరలోకం నుండి నాకు తాకిడి కావాలి. Lord, I want you to touch my life. అయ్యా నా జీవితాన్ని మీరు తాకమని అడుగుచున్నాను. The people who are praying for deliverance, please come forward. విడుదల కొరకు ప్రార్థిస్తున్న వారు ఎదరకు రావాలి. Yes, ఎవరైతే Jesus. విడుదల కొరకు I ప్రార్థిస్తున్నారో, call the youngsters who are having the hunger for Jesus. యేసుక్రీస్తు కొరకు ఆకలి కలిగి ఉన్న యవనస్తులను కూడా పిలుస్తున్నాను. Please come. ఓ ఎదరకు రండి. యేసయ్య కొరకు ఆకలి కలిగిన వారు దయచేసి ఎదరకు రండి. వేదిక ఎదరకు రావాలి. విడుదల కొరకు ప్రార్థిస్తున్న వారు వేదిక ఎదరకు రావాలని తెలియజేస్తున్నాను. If I say నేను ఏదైనా చెప్తే, God is calling you, ప్రభు నేను పిలుస్తున్నానని చెప్తే, what about October? అక్టోబర్ గురించి ఏమిటి? హల్లెలూయా. అమ్ముతున్నారా? నమ్ముచున్నారా? Hallelujah. హల్లెలూయా. When your loved one is praying for you నీ ప్రియులైన వారు నీ కోసం ప్రార్థిస్తున్నప్పుడు without your knowledge, నీకు తెలియకుండానే ప్రమీల please call, please. Are you here? మేము ఇక్కడ ఉన్నారా మా ప్రమీల? ఎస్. Without your knowledge, నీకు తెలియకుండానే God is praying. ఓ ప్రార్థిస్తున్నా. And Jesus is praying on your behalf to the Father in heaven. ఇదిగో మన యేసుక్రీస్తు ప్రభు మన తరపున పరలోకమున You know తండ్రికి what word hit ప్రార్థిస్తున్నప్పుడు my mind? ఇదిగో ఆయన తన మనసులో ఉన్న మాట ఏంటో తెలుసా? Don't be ashamed to tell him like this. ఇదిగో అతనికి చెప్పడానికి మీరు సిగ్గుపడవద్దు. He's a vessel I have chosen. నేను ఎంపిక చేసుకున్న యొక్క పాత్ర. And I will make you see how much you have to suffer in my name. ఏ విధంగా ఆయన నా నామం పేరట శ్రమను అనుభవించాలో నేను మిమ్మల్ని చూసేటట్లు చేస్తున్నా. My dear, you know the things. నా సహోదరి నీకు తెలుసు. Am I right? నీకు తెలుసాక తెలీదా? You know the ప్రార్థించిన things. విషయాలు.
You know the thing, అన్న వాటిని but you know నీకు తెలుసు. you have to pray behind it. నీవు దాని వెనకాల ప్రార్థన చేయాలి. God will change. ప్రభువారు మారుస్తారు దాన్ని. When a group of people prayed, ఇదిగో గుంపు ప్రజలు ప్రార్థించినప్పుడు the one in the prison came out. ఇదిగో చెరసాలలో ఉన్నవాడు బయటకు వచ్చాడు. Believe నమ్మిక and ఉంచు, you shall have it. దాన్ని పొందుకుంటావు. What I said there, నేనేం చెప్పాను అక్కడ, tonight what I'm saying here, ఈ రాత్రి నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, if you believe, నీవు నమ్మిక ఉంచితే it will happen. అది జరుగుతుంది. If you believe, it will happen. నువ్వు నమ్మిక ఉంచితే అది జరుగుతుంది. But only one thing, ఒక్కటి మాత్రమే, stand for God. దేవుని కోసం నిలబడ్డం. Everybody, దేవుని కోసం నిలబడడం. everybody just keep on praying. అందరూ ప్రార్థన చేస్తాను ఉండండి. ఎవరు కళ్ళు తెరవద్దు. మీ అవస్థల కొరకు, మీ సమస్యల కొరకు, మీ ఇబ్బందుల కొరకు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం. అందరూ స్తుతించుదాం. అందరూ హల్లెలూయా హల్లెలూయా. నోరు తెరిచి అందరూ ప్రార్థిస్తూనే ఉండండి. అమ్మ ఎవ్వరు కూడా నోరు మూసుకుని ఉండవద్దు. మీ నోరు తెరవండి. The Lord is with you. ప్రభు మీతో ఉన్నాడు. Don't doubt. సందేహించవద్దు. Tonight, ఈ రాత్రి don't doubt. సందేహించవద్దు. My son, God is going to use you నా mightily. కుమారుడా, దేవుడు నిన్ను శక్తివంతంగా you వాడుకోబోతున్నాడు. yourself. నిన్నే Do you believe? నమ్ముతున్నావా? నమ్ముచున్నావా? I said about Elisha tonight. ఎలీషా గురించి నేను ఈ రాత్రి చెప్పాను. Not properly educated. సరిగ్గా చదువుకున్నవాడు కాదు. But God said, ప్రభు చెప్పాడు, the power of Elijah is transferred upon you. ఏలియా యొక్క ఆత్మ అతని మీదకి వచ్చినట్లుగా నీ మీదకి వస్తుంది. Lift your hands, people of God. నీ చేతులు పైకెత్తు. పైకెత్తను. అందరూ కూడా చేతులు పైకెత్తండి. Yes, yes, yes. అవును 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 Say, అవును. Lord, చెప్పండి, ప్రభువా, I need you tonight. అయ్యా ఈ రాత్రి నువ్వు నాకు I కావాలి. take that anointing tonight. అభిషేకాన్ని నీ రాత్రి తీసుకుంటున్నాను. Yes, Master. అవును ప్రభువా, Yes, Master. అవును ప్రభువా, Yes, Master. అవును ప్రభువా. I believe. నేను నమ్మిక ఉంచుతున్నాను. Everybody, just believe. ప్రతి ఒక్కరు నమ్మిక ఉంచండి. Blessed are those who believe without seeing. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. Yes, Lord. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రార్థిస్తూనే ఉండండి. Matta Madhavi. మట్ట మాధవి, Matta Madhavi. మట్ట మాధవి. Give glory to God. Don't wait. అమ్మ ఎవరు చూడవద్దు. మీరు దేవునికి స్తుతులు చెల్లిస్తూనే ఉండండి. Come forward. మట్టా మాధవి అనేవారు ఎవరైనా ఉంటే సహోదరు ద్వారా బిగ్గరగా కేకలు వేస్తూ మీ సమస్యకు మీరు ప్రవచించండి. యేసు నామములో ఈ సమస్య ఇప్పుడే ఆగిపోతుంది. యేసు నామములో ఇప్పుడే ఈ సమస్య తొలగిపోతుంది. యేసు నామములో ఇప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అందరూ ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి అందరూ ప్రార్థించండి. ఆయన నామములో శక్తి ఉన్నది. ఆయన నామములో శక్తి ఉన్నది. యేసయ్య నామములో. ఇదిగో చుట్టూ ఉన్న వాటిని చూడవద్దు. Pray without looking to surroundings. చుట్టూ ఉన్న వాటిని చూడకుండా దేవునికి ప్రార్థించు. ఆయన నామములో శక్తి ఉన్నది. That Lord will change your life. ప్రభు వారిని జీవితాన్ని తాకబోతున్నారు, మార్చబోతున్నారు. One more youngster is there. మరి యొక్క యవనస్తులు ఉన్నారు. Don't shy to come. అమ్మా రావడానికి సిగ్గుపడవద్దు. But when you come forward, నువ్వు ఎదురుకు వచ్చినప్పుడు if you confess, నువ్వు ఒప్పుకుంటే everything shall be cleansed by the blood of Jesus. ప్రతిదీ యేసయ్య రక్తం ద్వారా కడిగి వేయబడుతుంది. Teja, తేజ, God is calling you. తేజ, దేవుడు పిలుస్తున్నాడు. Yes, అవును, come near to the Lord. దేవునికి సమీపంగా రా. He needs you tonight. ఆయనకు ఈ రాత్రి నీవు కావాలి. If you say, ఇప్పుడు చెప్తే He will cleanse you completely. ఆయన నిన్ను పరిపూర్ణంగా And transform కడిగి your వేస్తాడు. life. నీ జీవితాన్ని మార్చి Come వేస్తాడు. to Jesus యేసయ్య దగ్గరకు రా. tonight. తేజ, Music, please. తేజ, మ్యూజిక్ వాయిస్తూనే ఉండండి. Just sing about it. హల్లెలూయా హల్లెలూయా. Worship. యేసయ్య నామములో శక్తి ఉన్నది. యేసయ్య నామములో ప్రభావం ఉన్నది. ఇప్పుడే యేసయ్య నామములో నువ్వు గద్దించు. Look at me. వెంటనే వేదిక మీదకి రావాలి. Otherwise, I won't pray for that person. తర్వాత వ్యక్తి కోసం నేను ప్రార్థన చేయను. I'm not boasting నేను గర్వించడం లేదు. because I'm calling in the name of the Lord. నేను దేవుని యొక్క నామములో మిమ్మల్ని పిలుస్తున్నాను. యేసు, ఓ ఆరాధించండి. సమస్తమైన వాటిని మర్చిపోయి దేవుని ఆరాధించండి. ప్రభువుతో చెప్పండి, ప్రభువా
అయ్యా పరలోకంలో ఎదురు చూస్తుంది. So I am waiting for it. ఓ నేను దాని కోసం ఎదురు చూస్తున్నాను. I know నాకు తెలుసు plan you are having for me. ఓ నా కోసం నువ్వు కలిగి ఉన్న To ప్రణాళిక, make you fly in the heights. ఇదిగో ఉన్నత స్థలములో నువ్వు నన్ను ఎగిరేటట్లు To చేస్తున్నావు. make me fly in heights. ఓ ఉన్నత స్థలాల్లో ఎగిరేటట్లు నన్ను చేస్తున్నావు. My son, hallelujah. నా కుమారుడా Jesus హల్లెలూయా. is changing your life. యేసయ్య నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. Jesus, యేసు Kamala, Lord is touching your life. కమలా యేసయ్య నిన్ను తాకుతున్నాడు. Jyoti, Lord is touching your life. జ్యోతి దేవుడు నిన్ను తాకుతున్నాడు. Can you speak to the Lord tonight? నువ్వు ప్రభువుతో మాట్లాడగలవా? Master, I need you. ఓ తండ్రి నువ్వు నాకు కావాలి. If once God forgives you, ఒక్కసారి ప్రభు నిన్ను you క్షమిస్తే are forgiven. నువ్వు క్షమించబడ్డావు. Once God forgives you, ఓ దేవుడు నిన్ను ఒక్కసారి క్షమిస్తే you are forgiven. నువ్వు క్షమించబడ్డావు. My dear, there is for those. ఇదిగో దేవుని యందు ఒప్పుకున్న వారికి ఏ విధమైన శిక్షా విధి లేదు. Nothing. ఏ విధమైన శిక్షా విధి లేదు. Trust that Lord. నమ్మిక ఉంచు ప్రభువునందు. Tonight, ఈ రాత్రి Jesus is touching you. యేసయ్య నిన్ను తాకుతున్నాడు. An invisible hand of the Lord is upon you. అదృశ్యమైన దేవుని యొక్క హస్తం నీ మీద ఉంది. Breathe it. ఇప్పుడే పొందుకో. Thank you, Holy Spirit. ఓ పరిశుద్ధాత్మడ వందనాలు. Everybody. అందరూ ప్రార్థిస్తూనే ఉండండి. I'm ready, Lord. హల్లెలూయా. I'm ready, Lord. ఓ ప్రతి ఒక్కరు In the name of Jesus. యేసు నామములో Cast every burden from every shoulder. ఓ ప్రతి భుజం మీద ఉన్న బంధకాన్ని యేసు నామములో తొలగించిన సన్నతలో ముందుకు వచ్చుటకు నువ్వు సహకరించమని ప్రార్థిస్తున్నాం. Everybody say, Lord. అందరూ చెప్పండి ప్రభువా From now onwards, ఇప్పటి నుండి we will fast మేము ఉపవాసం ఉంటాం. to sit with you. నీతో పాటు కూర్చోవడానికి Not for మాత్రమే. materialistic things. ఏదో లోక సంబంధమైన కార్యక్రమాలు కాదు. To sit with you. నీతో పాటు If కూర్చోవడానికి. the Lord is with you, ప్రభువు నీతో ఉంటే, if once you will get introduced with the Lord, ఒక్కసారి దేవునితో నువ్వు పరిచయం అవుతే He will never leave you alone. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. If that God is with you, ఆ దేవుడు నీతో ఉంటే every day will be a deliverance. ప్రతి చోట విడుదల ఉంటుంది. When God filled the boat of Peter, ప్రభువారు ఆ యొక్క పేతురు యొక్క పడవను నింపినప్పుడు He filled him. ఇదిగో ఆయన నింపాడు. Bible says బైబిల్ చెప్తుంది he left everything సమస్తమైన విడిచిపెట్టి and followed the Lord. ఓ ప్రభువుని వెంబడించాడు. He said, ఆయన చెప్పాడు. Peter says, పేతురు చెప్తున్నాడు, I don't need a deliverance. అయ్యా నేను విడుదల కోసం కాదు. I don't need a deliverance. విడుదల నాకు అక్కర్లేదు. But I need a deliverer God. నాకు విడిపించే దేవుడు కావాలి. The deliverer is with me. ఓ ఆ విడుదల నాయకుడు నాతో ఉన్నాడు. The deliverer is with me. విమోచకుడు నాతో ఉంటే Every day there will be deliverance. ప్రతి రోజు విడుదల ఉంటుంది. Lift your hands and give a praise to the Lord. పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, భక్తిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, 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 యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా.